దగ్గరగా వెళ్ళొచ్చు, దేవుని సమీపించవచ్చు, దేవునితో ఒక ఉన్నతమైన సహవాసము కలిగి ఉండే గొప్ప భాగ్యం ఉపవాస ప్రార్థనలోనే దొరుకుతుంది. అందుకే మన పితరులందరూ కూడా వారి జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా వెంటనే వారు ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకునేవారు. నిశ్చయముగా వారు ఉపవసించి ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా కృపగల దేవుడు ఆలకించి అంగీకరించి ఆయన పరిశుద్ధ నివాసమునకు చేర్చుకొని ఓకిమించిన ఘనకార్యాలు ఉపవాస ప్రార్థనల ద్వారా జరిగిస్తూ వచ్చాడు. నిశ్చయముగా ఈ 3 దినాల పాటుగా ప్రభు సన్నిధిలో మీరు ఏమైతే ప్రార్థన చేశారో, మీరు ఏమైతే ప్రభువుని అడిగారో, మీరు ఏమైతే కోరుకున్నారో, మీరు ఏమైతే ఆలోచించారో నిశ్చయముగా మీ హృదయ వాంఛ నా ప్రభు తీర్చునుగాక, మీ కోరిక నా దేవుడు సిద్ధింప చెయ్యునుగాక, మీ ప్రార్థనలన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చాలా మంచిది. పగటి వేళ ఆరాధనలో పాల్గొన్నారు. మళ్ళీ సాయంకాలం కూడా ఆయన పాద సన్నిధికి వచ్చారు. ఈ దినమంతా కూడా యేసయ్య పాదాల దగ్గర గడిపే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. వాతావరణం కూడా గత రాత్రి నుంచి చాలా ప్రతికూలంగానే ఉంది. కృపగల దేవుడు చేసిన ప్రార్థన, పడిన ప్రయాస వ్యర్థము కాకుండా మంచి వాతావరణం అనుగ్రహించి ఆయన చిత్తానుసారమైన ప్రజల్ని ప్రభు తోడుకొనొచ్చి ఏ విధముగా ఆయన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. నిశ్చయముగా ఉపవాస ప్రార్థన ప్రతిఫలములు మీరు మీ కుటుంబ సభ్యులు సంఘములో పరిచర్యలో అనుభవించుదురుగాక. అది 10వ నెలలో ఉన్న ఉపవాసము అని బైబిల్ రాస్తుంది కదా. ఈ 10వ నెలలో ఉన్నటువంటి ఉపవాసము ద్వారా మీ జీవితంలో నా దేవుడు తోడుగా ఉండునుగాక. ఒక చిన్న మాట కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 3వ లైన్ నుండి చూస్తున్నాను. చూడండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. మరల నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు ఈ మనోహర పండుగలకి ముగింపుగా ఒక వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఈ వాగ్దానం ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు కాడి వారి మెడ మీద పెట్టబడి ఉండగా, ఐగుప్తు కట్లతో వాళ్ళు కట్టబడి ఉండగా మెడ వంచబడిన వారై, నడుము వంగిపోయిన వారై 430 సంవత్సరాలు ఐగుప్తుని ఇనుప కొలిమిల పెట్టబడి కాల్చబడుతూ ఉన్నారు. సంతోషము లేకుండా, సమాధానము లేకుండా, ఆరోగ్యము లేకుండా, ఆశీర్వాదము లేకుండా, కట్టిన ఇళ్లలో కాపురము చేయకుండా, త్రవ్విన బావులలో నీరు త్రాగకుండా, అలాగే నాటిన వృక్ష ఫలములు తినకుండా, సుఖము లేకుండా, సంతోషము లేకుండా, సమాధానము లేకుండా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. వారు శాప విముక్తి కలిగిన దినమున కృపగల దేవుడు వారి మూలుగుని విన్నాడు, వారి మొర్రను ఆలకించాడు, వారి దురవస్థని చూచాడు, వారి హీన స్థితిని దేవుడు చూచి వారి కొరకు ఆయన దిగివచ్చాడు. దిగివచ్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి నాయకుడుగా మోషేను, యాజకుడుగా అహరోను, ప్రవక్తినిగా మిర్యామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఐగుప్తుల 10 రకాల అద్భుతాలు ప్రభు చేయించాడు. ఎర్ర సముద్రాన్ని దాటారు, గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు. ఎర్ర సముద్రాన్ని దాటారు. పగటివేళ మేఘస్తంభములో, రాత్రివేళ అగ్ని స్తంభములో ఇశ్రాయేలు ప్రజలని
ఆయనే ముందుండి నడిపిస్తున్నటువంటి రోజులవి. ఆ రోజులలో ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఉద్దేశించి ఓ చక్కని మాట ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే, నేను నా నామమును జ్ఞాపకార్థముగా మీరు ఏ స్థలములో అయితే ఉంచుతారో ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నేను ఏం చేస్తా, నేను ఆశీర్వదించదను అని మాట్లాడాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు అంటే, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినవాడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి మాట మరచిపోయేవాడు కాదు, మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకునేవాడు కాదు. ఎందుకయ్యా అంటే ఆయన మట్టివాడు కాదు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన మనకిచ్చినటువంటి శుభవాగ్దానములలో ఏది తప్పిపోయేది కాదు. ఆయన వాగ్దానములన్నీ కూడా అమూల్యమైనవిగా, ఆయన వాగ్దానములన్నీ కూడా పరిశుద్ధమైనవిగా కనబడుతున్నాయి. ఆ రోజున ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానముతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఈ శుభవేళ ఈ 3 దినాలుగా దేవుని సముఖానికి వచ్చి విరిగి నలిగిన హృదయముతో యేసయ్య పాదముల దగ్గర కూర్చొని కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపి, నీవే మాకు దిక్కు అంటూ ఆయన వైపు చేతులు చాపి, ఆయన వైపు కన్నులెత్తి, ఆయన మీద ఆనుకొని ఆయన్ను ఆరాధిస్తున్నటువంటి తన ప్రజల జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో అన్నాడు. అంటే ఆయన నామములో ఎక్కడ మీరు ప్రార్థన చేస్తారో, ఏ స్థలములో మీరు ప్రార్థన చేస్తారో బైబిల్ రాయబడింది కదా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసే ప్రతి స్థలములో మీకేం కలుగుతుంది? శుభము కలుగుతుంది అని భక్తుడు సెలవిస్తాడు. అలాగే ప్రతి స్థలములో, అది ఉద్యోగ స్థలమే అయినా, వ్యాపార స్థలమే అయినా, చదువుకునే స్థలమైనా, లేకపోతే పరిచర్య చేసే స్థలమైనా, చేతి పని చేసుకునే స్థలమైనా, అది ఏ స్థలమైనా ప్రతి స్థలములో నేనే నీ యొద్దకి వస్తాను అన్నాడు. నేనే నీ యొద్దకి వచ్చి ప్రతి స్థలములో నీవు ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీకు కలిగేటట్లుగా, శరీర సంబంధమైన ఆశీర్వాదము కలిగేటట్లుగా, భూ సంబంధమైన ఆశీర్వాదము కలిగేటట్లుగా, పర సంబంధమైన ఆశీర్వాదం నీకు కలిగేటట్లుగా నీవు ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా, సమస్త జనములకి ఆశీర్వాద కారకుడుగా ఉండేటట్లుగా నేనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని సకల ఆశీర్వాదములకి కారణభూతుడైన యేసయ్య వాగ్దానం చేశాడు. నిశ్చయముగా మీరు విశ్వసించండి, నమ్మండి. ఈ వాగ్దానం నీ కొరకే, ఈ వాగ్దానం నా కొరకే, ఈ వాగ్దానం మన కొరకే. రాబోయే దినములలో నిశ్చయముగా ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచే ప్రతి స్థలములో నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. విశ్వాసంతో గట్టిగా ఆమేనని చెప్పండి. మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ పిల్లలని ఆశీర్వదించునుగాక, మీ కలిగిన సమస్తమును ఆశీర్వదించునుగాక, పరిచర్యను ఆశీర్వదించునుగాక, సంఘమును ఆశీర్వదించునుగాక, పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదము మీకు కలుగునుగాక. ఒకవేళ ఇంతవరకు ఏ శాపం మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ దరిద్రత మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ లేమి, ఏ కొరత, ఏ కొదువ, ఏ తక్కువ నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతూ వచ్చిందో, ఇక మీదట మీ శాపమును నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక, దీవెనకరముగా మార్చునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? నిశ్చయముగా ఉపవాస ప్రార్థనల ద్వారా నా యేసయ్య నా యొద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించబోతున్నాడు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. నీ ప్రక్కన ఉన్నవాడు చెప్పు, యేసు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునని చెప్పు. యేసు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునని చెప్పు. మీరు నమ్మండి, విశ్వసించండి. ఖచ్చితముగా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక.
చూడండి, మనము ఆయన యొద్దకు వెళ్ళాలి, కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. అంటే తన ప్రజల మీద ఆయనకున్న ప్రేమ అలాంటిది, తన ప్రజల మీద ఆయనకున్న ప్రీతి అలాంటిది, తన ప్రజల మీద ఆయనకున్న మక్కువ అలాంటిది. ఎందుకయ్యా అంటే మనము ఆయన పేరు పెట్టబడిన వారం, మనము ఆయన స్వకీయ సంపాద్యం, మనము ఆయన రక్తము చేత కొనబడి కడగబడిన వారము కనుక మనము ఆయన దృష్టికి చాలా విలువైన వారము గనుక, మనము ఆయన పోలిక, ఆయన సారూప్యము గనక ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన నామమున మనం ప్రార్థన చేస్తూ ఉండగా, ఆయన నామమున ఆయన్ను స్తుతించుచూ ఉండగా, ఆయన నామమున మనం ఆరాధన చేస్తూ ఉండగా ఆయనే దిగువచ్చి మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించి అనేక జనములకి, జాతులకి ఆశీర్వాదకరముగా ఆయన ఉంచాలి అని ఆశపడుతున్నాడు. అయితే ఈ పూట మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటయ్యా అంటే, ప్రతి స్థలములలో నేను నీ యొద్దకి వస్తాను అని చెప్పాడు కదా, వచ్చి ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కదా. ఎలా వస్తాడు మన దగ్గరికి ఆయన? ఎలా వస్తాడు మన దగ్గరికి? ఎలా వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అని గనక పరిశుద్ధ గ్రంథములో చూడగలిగితే, ప్రభువా నా యొద్దకి వస్తానన్నావు కదా, నా యొద్దకి ఎలా వస్తావు, ఎలా వస్తావు అని అడిగితే ఆయన మన దగ్గరికి ఎలా వస్తాడో రాయబడింది. వచ్చినవాడు ఎలా ఆశీర్వదిస్తాడో కూడా బైబిల్లో రాయబడింది. కనుక దావీదు కూడా ఒక పాట వ్రాస్తూ అంటాడు, ప్రభువా నా యొద్దకు నీవు ఎప్పుడు వస్తావు అని కోరుతున్నాడు. ఎప్పుడు వస్తావయ్యా నా దగ్గరికి, నా యొద్దకు రా. ఎందుకు దావీదు ఎందుకలా అడుగుతున్నావంటే, ఆయన నా యొద్దకు వచ్చాడంటే నన్ను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. నా యొద్దకు వచ్చాడంటే నా జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు, నా జీవితాన్ని ఫలభరితముగా మారుస్తాడని దావీదు అడుగుతున్నాడు. నా యొద్దకు నీవు ఎప్పుడు వస్తావని. నిశ్చయముగా ఈ ఉపవాస ప్రార్థనల మూలముగా నా యేసయ్య ప్రతి స్థలములో ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములో మన యొద్దకు ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఆయన మన యొద్దకి ఎలా వస్తాడు, వచ్చినవాడు ఎలాంటి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు అనేది ప్రశ్న. దానికి జవాబుగా మూడు సంగతులని ముచ్చటంగా చెప్పి నేను ముగించేస్తాను. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక, ఆయన మాటలు మన చెవులు వినుగాక, ఆయన మాటలు మన హృదయములోకి వెళ్ళునుగాక, వినగల చెవిని గ్రహింపగలిగిన హృదయాన్ని దేవుడు ఇచ్చునుగాక, ఆత్మగల చెవులు మా దేవుడు మనకిచ్చునుగాక, తెరవబడిన హృదయాన్ని దేవుడు మనకిచ్చునుగాక, ఏక మనసుతో ఆయన మాటలు ఆలకించుదుముగాక, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఓకే, ఎలా వస్తాడు, వచ్చినవాడు ఎలా ఆశీర్వదిస్తాడు? చూడండి, మొదటిగా జకర్యా పుస్తకం 9వ అధ్యాయం. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఎలాగా? బహుగా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడు అని చూడగలిగితే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై అని మాట రాయబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నా యేసయ్య నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు, నా దగ్గరికి రావాలనుకుంటున్నాడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, నా దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? ఎలాగ వస్తాడు? ఒటి చేతులతో ఊపుకుంటా వస్తాడా? ఖాళీగా వస్తాడా? లేదు. ఎలా వస్తున్నాడయ్య అంటే, జకర్యా చెబుతున్నాడు, ప్రవక్త అయిన జకర్యా మాట్లాడుతూ అంటాడు, నీ రాజు నీ యొద్దకే వస్తున్నాడు. నీ రాజు
నీ వద్దకి వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో యేసయ్య మన దగ్గరికి ఎలా వస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. ఎలా వస్తున్నాడు? ఒక రాజులాగా వస్తున్నాడు. ఎలాగట? ఒక రాజులాగా వస్తున్నాడు. అందుకే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదా. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరయ్యా అంటే ఆయన మహత్యము కలిగినటువంటి మహారాజుగా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరయ్యా అంటే మహిమ కలిగిన రాజుగా ఉన్నాడు. నిశ్చయముగా మీరు విశ్వసించండి, నమ్మండి. ఆయన నామాన్ని జ్ఞాపకార్థముగా ఉంచుచున్న ప్రతి స్థలములో నా యేసయ్య నీ దగ్గరికి, నా దగ్గరికి, మనందరి దగ్గరికి రాజువలే ఆయన వచ్చునుగాక. రాజువలే నీ యొద్దకు వచ్చునుగాక. రాజువలే నీ యొద్దకు వచ్చి నిన్నేం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. రాజుకి ఏదైనా తక్కువగా ఉంటుందండి? రాజుకి ఏదైనా కొదువుగా ఉంటుందా? భూ సంబంధమైన రాజులను గురించి మనం చదివితే, ఇప్పుడు గనక దుబాయ్ ఆ ప్రాంతం వెళ్ళామనుకోండి, వాళ్ళందరూ ఆ దేశాలను పరిపాలించేది ఎవరు? ఏంటి? యుఏఈ. వాళ్ళందరినీ పరిపాలించేది ఎవరు? రాజులే. వాళ్ళ ఆస్తులను గురించి కనుక చూస్తే బిత్తరపోయేంత ఆస్తులు కనపడతాయి. భూ సంబంధమైన రాజులే ఆ విధంగా ఉంటే, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరు? రాజులకే, చెప్పాలి గట్టిగా, రాజులకే రాజు. ఆయన మహా రాజు, ఆయన మహిమ కలిగిన రాజు. నిశ్చయముగా నా యేసయ్య మహిమ కలిగిన రాజుగా, మహారాజుగా, రాజులకు రాజుగా నీ యొద్దకి వచ్చునుగాక. నీ యొద్దకి వచ్చునుగాక. రాజుగా నా యేసుని యొద్దకు వచ్చునుగాక. రాజుగా నా యేసుని యొద్దకి వచ్చునుగాక. రాజుగా ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మనల్ని ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వాదాన్ని కలుగు చేయాలనుకున్నాడు. ఇప్పుడు కనుక యేసయ్యను మనం అడిగామనుకో, యేసయ్య రాజువలే నీవు నా యొద్దకి ఎందుకు వస్తున్నావయ్యా? రాజువలే వచ్చి నా జీవితంలో కలుగు చేసే ఆశీర్వాదం ఏంటి? రాజుగా యేసయ్య మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటి అని కనుక మనం చూడగలిగితే కీర్తనలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూడండి, ఆ మాట కూడా మనం చూద్దాం. రాజుగా యేసయ్య మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 20వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి చూద్దామా? 20వ కీర్తన 9వ చరణం. యెహోవా రక్షింపుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు, చెప్పాలి గట్టిగా, రాజు మాకు ఉత్తరము ఇచ్చును గాక. కీర్తనకాడిన దావీదు ఈ కీర్తన అంతా కనుక చూస్తే చాలా మంచి మంచి మాటలు రాయబడి ఉంటాయి. ఏమని? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యును గాక, సియోను నుంచి ఆయన నిన్ను ఆదుకొనును గాక, నీ దహన బలులను ఆయన అంగీకరించును గాక, నీ కోరికని సిద్ధింప చేయును గాక, నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ కీర్తనంతా కూడా చాలా చక్కగా రాసి చివరిలో ఏమంటాడయ్యా అంటే యెహోవా రక్షింపుము అని. మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక అన్నాడు. ఇప్పుడు చెప్పండి, రాజుగా యేసయ్య నీ యొద్దకు వస్తున్నాడు, నా యొద్దకు వస్తున్నాడు. రాజుగా వస్తున్నాడు, మహిమగల రాజుగా వస్తున్నాడు, మహారాజుగా వస్తున్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన మన దగ్గరకు వస్తున్నాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఏమైతే మొర్ర పెడుతున్నావో, ఏమైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ విజ్ఞాపన అయితే చేస్తున్నావో, ఏ రోదన ధ్వని అయితే చేస్తున్నావో, నిశ్చయముగా రాజుగా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నువ్వు చేస్తున్న ప్రతి మొర్రకి ఆయన ఉత్తరము ఇచ్చునుగాక. నీ వద్దకు వచ్చి ఆశీర్వదిస్తానన్నాడే. ఏమిటి ఆ ఆశీర్వాదం? ఏమిటి ఆ ఆశీర్వాదం? ఏమిటి అంటే నీ మొర్రకు ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? అప్పుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఉత్తరం ఇవ్వబోతున్నాను. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్న దేవుడు. నాకు మర్రపెట్టు, నీకు ఉత్తరమిస్తానని
సెలవిచ్చిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాతో చేసుకున్న మనవిని దయచేయగలిగిన దేవుడు, పెదవులను చూస్తున్న ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, మనం ఎలుగెత్తి ప్రార్థన చేయగలిగితే చెవియొగ్గి ఆలకించగలిగిన వాడు, ఇరుకులో మొర్రపెట్టగలిగితే విశాల స్థలములో ఉత్తరం ఇవ్వగలిగిన వాడు. మీరు విశ్వసించండి, నమ్మండి, నా యేసయ్య ఒక రాజు వలె నీ యొద్దకి వస్తాడు. వచ్చినవాడు ఈ 3 దినములు నువ్వు దేవుని సన్నిధిలో దేని కొరకైతే మొర్రపెట్టావో, దేని కొరకైతే ప్రార్థన చేశావో, దేని కొరకైతే కన్నీళ్లు పెట్టుకున్నావో, దేని కొరకైతే ఆయన పాదాలు పట్టుకొని రాత్రి పగళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ నాకు దిక్కు నీవే కదా ప్రభువా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని ఏ సమస్యలతో ప్రభు దగ్గర చెప్పుకున్నావో, అది కుటుంబ సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా, అనారోగ్యపు సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, వివాహ సమస్యలైనా, ఇంటి సమస్యలైనా, శత్రువుల సమస్యలైనా, పిల్లల చదువుల విషయమే అయినా, అప్పుల సమస్యలైనా, లేకపోతే రక్షణ పొందని వారి గురించి దేని కొరకైతే నీవు మర్రపెట్టి ఉన్నావో, కన్నీళ్లు విడిచి ఉన్నావో, ఆయన పాదాలు పట్టుకొని ఉన్నావో, నిశ్చయముగా నీవు చేసుకొనిన ప్రతి మొర్రకి నా యేసయ్య రాజుగా నీ వద్దకు వచ్చి నీ ప్రతి మొర్రకి ఉత్తరమిచ్చునుగాక. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు గనక నీ ప్రార్థనని త్రోసివేసే దేవుడు కానే కాదు. ఆయన కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, చేతులుండి ఆశీర్వదించగలిగిన వాడు, కాళ్ళుండి నడిచి నీ దగ్గరికి రాగలిగిన సజీవుడైన దేవుడు గనక నిశ్చయముగా ఇంతవరకు అనుకుంటున్నావేమో నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా కన్నీళ్లకు ముగింపు కలగలేదు, సంవత్సరాల తరబడి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాను, ఈ సమస్య నుంచి విడుదల పొందడానికి, ఈ రోగం నుంచి విడుదల పొందడానికి ఎన్నో ప్రార్థన అంశాలు గుండెలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రాలేదే అని ఒకవేళ నిరాశ చెంది ఉన్నావేమో, నిరుత్సాహములో పడిపోయి ఉన్నావేమో, ఇక నా ప్రార్థనకు జవాబు రాదేమో అని అనుకుంటున్నావేమో, భయపడద్దు. అందుకే విలాప గ్రంథకర్త కూడా విలాప వాక్యాలు రాస్తూ అంటాడు, 3వ అధ్యాయం 57వ వాక్యముల గనక మనము చూడగలిగితే అక్కడ రాయబడింది, నేను నీకు మొర్రపెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చి ఏం చెబుతున్నావు, భయపడకుము అని నువ్వు నాకు చెప్పితివి అంటాడు. చూడండి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 57వ వాక్యం, నేను నీకు మరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చావు, నా యొద్దకు నువ్వు వచ్చావు, వచ్చి భయపడకుమి అని నీవు నాకు చెప్పావు. చూడండి విలాప వాక్యాలు రాయబడిన మాట. ఇర్మియా కన్నీళ్లతో విలపిస్తూ రాస్తున్నాడు, అయ్యా నా సమస్యల్లో నీకు మొరపెట్టుకున్నాను, నా రోగములో నీకు మొరపెట్టుకున్నాను, నా కష్టకాలంలో నీకు మొరపెట్టుకున్నాను, నా ఇబ్బందులలో నీకు మొరపెట్టుకున్నాను, అలాగే నా బాధలలో నీకు మొరపెట్టుకున్నానయ్యా. నేను నీకు మొర్రపెట్టిన దినమున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు బంధువుల దగ్గరికి వెళ్ళి ఏడ్చామో, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏడ్చావేమో, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చావేమో, ఒకవేళ ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళావో నాకు తెలియదు. అండబలం, కండబలం, భుజబలం, డబ్బు బలం, కులబలం, అధికార బలము కలిగిన వారి దగ్గరికి వెళ్ళి నీ గోడు చెప్పుకున్నావేమో, నీ బాధలు చెప్పుకున్నావేమో, నీ కన్నీళ్లను కార్చావేమో. కానీ ఇర్మియా అంటాడు, నేను నీకు మొర్రపెట్టిన దినమున నేను నీకే మొరపెట్టానయ్యా, నా వేదనలో నీకే మొరపెట్టాను, నా బాధలలో నీకే మొరపెట్టాను, నా కష్టములో నీకే మొరపెట్టాను, నా శ్రమలలో నీకే మొరపెట్టాను, నా ఇరుకులో నీకే మొరపెట్టాను, నా నిరాశలో నీకే మొరపెట్టాను, నా నిరుత్సాహములో నీకే మొరపెట్టాను, నా కలిగిన అవమానములో, నా కలిగిన నిందలో, నా కలిగినటువంటి యావత్ బాధలో నీకే నేను మొర్రపెట్టానయ్యా. నేను నీకు మొర్రపెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చావయ్యా. కొడు చప్పులు గట్టిగా చెప్పండి, నీవు నా యొద్దకు వచ్చావయ్యా. నా బంధువులు నా దగ్గరికి రాలేదు, నా స్నేహితులు నా దగ్గరికి రాలేదు, నా ఇరుగు పొరుగు వారు నా దగ్గరికి రాలేదు, నా స్నేహితులు నా దగ్గరికి రాలేదయ్యా. నేను నీకు మొర్రపెట్టిన దినమున నీవు నా యొద్దకి వచ్చావు. ఎలా వచ్చావు? ఒక రాజులాగా
నువ్వు వచ్చావు. రాజు వలె నా యొద్దకు వచ్చి నా వెన్ను తట్టి నా చెయ్యి పట్టి ఏమన్నావు తెలుసా? భయపడుకుమి అని నువ్వు నాతో చెప్పావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా ఏ భయం నిన్ను వెంటాడుతుందో, ఏ కలవరం నిన్ను వెంటాడుతుందో, భవిష్యత్తును గూర్చిన భయం నిన్ను వెంటాడుతుందా? పిల్లలను గూర్చిన భయం నిన్ను వెంటాడుతుందా? నీ రోగమే నీకు భయముగా మారిందా? నీ ఆర్థిక ఇబ్బందులే నీకు భయముగా మారాయా? నీ పిల్లలను చూస్తే భయపడుతున్నావా? వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారికి వివాహాలు చేయగలుగుతానా లేదా, పెళ్ళైన పిల్లకి పిల్లలు పుడతారా లేదా, ఇల్లు కట్టుకోగలుగుతానా లేదా అని దేని గూర్చిన భయం, దేని గూర్చిన కలవరం నీ గుండెల్లో కంటికి నిద్ర లేక, కడుపుకు తిండి లేకుండా, నోటిన్న నవ్వు లేకుండా, నలుగురిలో సంతోషముగా బ్రతకనివ్వకుండా ఏది నీ జీవితాల్లో అడ్డుగా నిలబడుతుందో, ఇదిగో రాజుగా నా యేసయ్య నీ యొద్దకి ఆయన వస్తున్నాడు. వచ్చినవాడు నువ్వు చేస్తున్న ప్రతి మొర్రకి ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. నీ యొద్దకు వచ్చి నీతో చెబుతున్నాడు, ఇక మీదట భయపడనక్కర లేదు. కూడా చెప్పలు గట్టిగాను, గట్టిగా ఇక నువ్వు భయపడనక్కరలేదు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీ ప్రార్థనను ఆలకిస్తున్నాను కదా. నువ్వు ప్రార్థన చేసే ప్రతి స్థలములో నీకు శుభము కలుగునట్లుగా ఇక మీదట రాబోయే దినములలో నీవు చేసిన ప్రార్థనలకి ఉత్తరాలు మీరు పొందుదురుగాక, జవాబులు పొందుదురుగాక. వెళ్ళిన ప్రతి చోట నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. నా దేవునికి నేను మొర్రపెట్టాను, నా దేవుడు రాజు వలె నా దగ్గరకు వచ్చి నాకేమి ఇచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. నా ప్రార్థనకు జవాబునిచ్చాడు. ప్రార్థనకు జవాబే ఈ ఉద్యోగం, ప్రార్థనకు జవాబే ఈ వివాహం, ప్రార్థనకు జవాబే ఈ పిల్లలు, ప్రార్థనకు జవాబే ఈ సంఘం, ప్రార్థనకు జవాబే ఈ కార్యాలని నోరారా నువ్వు చెప్పుకునేటట్లుగా, మనసారా ప్రభుని స్తుతించేటట్లుగా ప్రతి కన్నులు ఎదుట నా దేవుడి నేను ఘనముగా ఉంచునగాక, ఆశీర్వాదాస్పదముగా ఉంచునగాక, మహిమాస్పదముగా ఉంచునగాక. నా దేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలో తీసుకుని వెళ్ళడానికి ప్రతి స్థలములో రాజు వలె నీ యొద్దకు వచ్చి నీ మొర్రకి అని ఏమిస్తున్నాడట? ఇక మీదట మొర్ర పెట్టడం మన వంతు, ఉత్తరం ఇవ్వడం ఆయన వంతు. చేతులు ఎత్తడం మన వంతు, ఆ చేతులు పట్టడం ఆయన వంతు. నోరు తెరవడం మన వంతు, నోటి నింపడం ఆయన వంతు. కన్నీళ్ళు విడవడం మన వంతు, కన్నీళ్లు తొడవడం, చెప్పాలి గట్టిగా, ఆయన వంతు. ఎలా వస్తున్నాడట ఆయన? రాజు వలె వస్తాడు. నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆ జవాబులలో నువ్వు పొందుకునే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. అందుకని ఎలా వెళ్తావు ప్రభు, మా దగ్గరికి ఎలా వస్తావు ప్రభు అంటే, చెప్పులకి రాజు వలె రాబోతున్నాను. అందుకే జకర్యా ఏమంటాడు? సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండండి అన్నాడు. అంటే అంతవరకు వాళ్ళ దగ్గర ఏమున్నట్టు? సంతోషంగా ఉండరా అంటే అర్థం ఏంటి? వాడు ఏడుస్తున్నాడు. ఉల్లాసముగా ఉండరా అంటే వాడు వేదన చెందుతున్నాడు. మరి నీ జీవితంలో కూడా ఏ దుఃఖం ఉంది, ఏ వేదన ఉంది, ఏ కన్నీళ్ళు ఉన్నాయి? ఆలోచించండి. నిశ్చయముగా నీ కన్నీళ్ళకి ముగింపు కలిగేటట్లుగా, నీ కన్నుల నుంచి జాలు వారుతున్న ప్రతి కన్నీటి బొట్టుని నా దేవుడు తుడిచివేయునుగాక. నీ దుఃఖము సంతోషముగా మారునుగాక. నీ నోటి నిండా నవ్వు కలుగునగాక. నీ అంగలార్పు నాట్యముగా దేవుడు చెయ్యునగాక. నిత్య ఆనందము నీ తల మీద పెట్టునగాక. సంతోష ఆనందములతో నీవు తిరిగి వెళ్ళుదువుగాక. నిశ్చయముగా నీ దుఃఖము సంతోషముగా మారునగాక. ఇంతవరకు ఏ దుఃఖం, ఏ వేదన, ఏ బాధ నిన్ను చుట్టుముట్టి కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడి నీ బ్రతుకు దినములన్నీ కన్నీళ్లతో దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నావేమో, ఇక మీదట నువ్వు బహుగా సంతోషించున్నట్లుగా, ఉల్లాసముగా నీవు ఉండునట్లుగా నా యేసయ్య రాజు వలె నీ యొద్దకు వచ్చి నీ మొర్ర అని ఉంటున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, జనమా నీవిక ఏమాత్రమో కన్నీళ్ళు విడవవు. ఎందుకయ్యా అంటే ఆయన నీ మొర్ర వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. కూడా చప్పలు గట్టిగా. నీ మొర్ర వినగానే ఉత్తరం ఇచ్చేస్తాడు. ఎందుకంటే రాజుగా నీ దగ్గరకు వస్తాడు. నీ మొర్ర వినగానే నీకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. అందుకని రాజు వలె నీ వద్దకు వచ్చి ఆయన నీ మొర్రకి
ఉత్తరం ఇచ్చి నువ్వు బహుగా సంతోషించున్నట్లుగా ఉల్లసించున్నట్లుగా ఇట్టి ఆశీర్వాదం మీకు ఇచ్చునుగాక. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇందులో మరొక మాట ఏమిటయ్యా అంటే, రాజుగా ఎందుకు వస్తున్నావు ప్రభు మా దగ్గరికి అని అడిగినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. ఎందుకు వస్తున్నాడయ్యా అంటే, చూడండి మీకా పుస్తకము 2వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చూద్దామా. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా, చెప్పాలి గట్టిగా, ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును అని రాస్తుంది. రాజుగా ప్రతి స్థలములో యేసయ్య మన యొద్దకు రావాలనుకున్నాడు. వచ్చి మనం ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలనుకున్నాడు. రాజుగా 2వ కార్యం ఏమిటి? రాజుగా వచ్చి ఆయన మన మొర్రకి ఏమిస్తాడు? ఆయన ఉత్తరం ఇస్తాడు అని చెప్పాను. ఇందులో 2వ భాగం ఏమిటయ్యా అంటే, రాజుగా ఆయన మన యొద్దకు ఎందుకు వస్తున్నాడు అంటే, బైబిల్ చెబుతున్న చక్కని మాట ఏమిటయ్యా అంటే, ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా పోవును అని రాయబడింది. ఆ ప్రాకారాలను పడగొట్టేది ఎవరు అంటే, బైబిల్ రాస్తుంది, నీ రాజు వారి రాజు వారికి ముందుగా పోవును అన్నాడు. నిశ్చయముగా ప్రియ సహోదరుడ సహోదరి, నీ జీవితంలో నా యేసయ్య రాజుగా నీ యొద్దకి ఆయన వచ్చాడు. నీ యొద్దకు వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు ముందుగా నడవబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగా, నీకు ముందుగా నడవబోతున్నాడు. ఎందుకు ముందుగా నడవబోతున్నాడయ్యా అంటే, నీ ఎదురుగా ఏమున్నాయి? ప్రాకారాలు ఉన్నాయి. ఏమున్నాయండి? ప్రాకారాలు ఉన్నాయి. ఈ ప్రాకారాలే నీకు ఆశీర్వాదం రానివ్వకుండా చేస్తున్నాయి. ఈ ప్రాకారాలే దీవెన పొందనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాకారాలే నిన్ను సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రాకారాలే ఆత్మలో వర్ధలనివ్వకుండా చేస్తున్నాయి. ప్రార్థన చేయనివ్వకుండా చేస్తున్నాయి. మందిరానికి రానివ్వకుండా చేస్తున్నాయి. బైబిల్ చదవనివ్వకుండా చేస్తున్నాయి. సేవకులతో సహవాసము కలిగి ఉండనివ్వకుండా చేస్తున్నాయి. ఎన్నెన్నో ప్రాకారాలు ఎదుట ఉన్నాయి. నిశ్చయముగా రాజుగా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నీకు ముందుగా నడిచి నీ ప్రాకారములన్నిటినీ పడగొట్టునుగాక. నీ ప్రాకారములని పడగొట్టునుగాక. ఇక మీదట నా యేసయ్య రాజుగా నీ ముందు నడిచి మెట్టగా ఉన్న ప్రతి స్థలములను సరళము చేయునుగాక. మీ కార్యములన్నీ సఫలపరచునుగాక. ఒకవేళ ఆ ప్రాకారాలు బలమైనవిగా ఉండొచ్చు, ఆ ప్రాకారాలు ఎత్తైనవిగా ఉండొచ్చు, ఆ ప్రాకారాలు లోతైనవిగా ఉండొచ్చు. ఆ ప్రాకారాలు చూచి నువ్వు భయపడుతున్నావేమో. ఆ ప్రాకారాలు నీ సమస్యలే కావచ్చు, ఆ ప్రాకారాలు నీ రోగాలే కావచ్చు, ఆ ప్రాకారాలు నీ భయమే కావచ్చు, ఆ ప్రాకారాలు నీ జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలే కావచ్చు, శోధనలే కావచ్చు, ఇరుకు ఇబ్బందులే కావచ్చు. అవి ఎంత బలమైనవైనా, ఎంత శక్తివంతమైన, అవి ఎలాంటి బలము కలిగినవైనా, ఈ శుభరాత్రి రాజుగా నా యేసయ్య వెళ్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఎదుట ప్రాకారము నిలబడి ఇప్పుడు వరకు ఆ ప్రాకారాలను చూచి, అమ్మో నా తలకు మించిన సమస్యలు, నాకు తలకి మించిన బాధలు అని ఒకవేళ భయపడి గగ్గోలు పడి వెనకడుగు వేస్తున్నావేమో, ఇక మీదట నువ్వు భయపడనక్కరలేదు. అందుకే బైబిల్ అంటుంది, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును ఎదుర్కొనడానికి నీవు ఏమాత్రమో దానవు, నీవు చదును భూమిగా మార్చబడుతావని చెప్పినట్లుగా ఆ పర్వతమే చదును భూమిగా చేసిన దేవుడు ఇక మీదట నీ ఎదుట ఉన్న ప్రతి ప్రాకారాలు పడగొట్టబడునగాక, ప్రతి సమస్యలు సమసిపోవునగాక, ప్రతి కష్టాలు కడతేర్చబడునగాక, ప్రతి సమస్యల సుడిగుండం నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించునగాక, ప్రతి శ్రమల కొలిమి నుంచి నా దేవుడు విడిపించునగాక. ఇక మీదట ఏ బలమైన ప్రాకారాలైనా, శక్తి కలిగిన ప్రాకారాలైనా, నీకంటే ఉన్నతమైన ప్రాకారాలైనా నా దేవుడు రాజుగా నీ ముందు వెళ్ళబోతూ ఉన్నాడు. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేయబోతున్నాడు. ఇక మీదట నీ కార్యాలు సఫలమగునట్లుగా, నీకు ఆశీర్వాదము రానివ్వకుండా అడ్డుకుంటున్న వాళ్ళు అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, డబ్బు కలిగిన వాళ్ళే కావచ్చు, అధికార బలము కలిగిన వాళ్ళే కావచ్చు, లేకపోతే రాజ్య
రాజకీయ బలము కలిగిన వాళ్ళే కావచ్చు, నా యేసు ఎదుట ఏ ప్రాకారాలు నిలబడవు. కొడు చప్పలు గట్టిగా గట్టిగా గట్టిగా. ఒకవేళ నీకు ప్రమోషన్ రానివ్వకుండా అడ్డుకుంటున్నారేమో, నీ పిల్లల చదువుల్లో అడ్డుకుంటున్నారేమో, ఇల్లు కట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారేమో, ఉద్యోగం రానివ్వకుండా అడ్డుకుంటున్నారేమో, నీ స్థలం నీకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారేమో. పాస్టర్ గారండి, వాళ్ళకి రౌడీలు బలంగా ఉన్నారయ్యా, వాళ్ళకు రాజకీయ నాయకులు బలముగా ఉన్నారయ్యా, వాళ్ళకు అధికారులందరూ వాళ్ళ పార్టీలో ఉన్నారయ్యా, నాకెవరు లేరు, ఒంటరిదని అనుకుంటున్నావేమో. వాళ్ళని మించిన బలము కలిగిన దేవుడు మన రాజు నీ ముందు ఎలబోతున్నాడు, ప్రాకారాలను పడగొట్టబోతున్నాడు, వాటిని చదును భూమిగా చేయబోతున్నాడు, నీ మార్గాలు సరళము చేయబోతున్నాడు. ఇక మీదట నీ అడుగులు తడబడకుండా, తొట్టిల్లిపోకుండా నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్ళబోతున్నావు. ఇక నీ కార్యములు సఫలమగునగాక, ఆగిపోయిన కార్యములు సఫలమగునగాక, నిలిచిపోయిన పనులు సఫలమగునగాక. ఇక మీదట నువ్వు తలపెట్టిన ప్రతి పని సఫలమగునగాక. నీవు పూనుకొనిన సర్వ ప్రయత్నములను వృద్ధి పొందుదువుగాక. ఇక ఈ మీదట ఏ ప్రాకారముని ఎదుట నిలబడదు. ఎందుకయ్యా అంటే నా రాజు నా యొద్దకు వచ్చి నా ముందు నడిచి నా ప్రాకారాలు ఏం చేశాడు? ఆయన పడగొట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంతకన్నా ఆశీర్వాదం మనకేం కావాలండి? ఒకవైపు మన మొర్రకి ఉత్తరమిస్తున్నాడు, మరొక వైపు మనకు అడ్డుగా ప్రాకారాలుగా ఉన్న వాటిని పడగొట్టి చదును భూమిగా చేస్తున్నాడు. అందుకైనా రాజుగా నేను నీ వద్దకి వచ్చి నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఓకే, రెండవ మాట కూడా మనం చూద్దాం. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? రోమాపత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యంలో విమోచకుడు సియోనులో నుండి వచ్చి, ఎక్కడి నుంచి వస్తాడు? సియోనులో నుండి నీ దగ్గరికి వచ్చి, యాకోబులో నుండి. యాకోబు ఎందుకు? మనమే చెప్పుకుంటే సరిపోలే, పరకాయ ప్రవేశం చేద్దాం ఏంటి? బైబిల్ చదివేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి లాగా కాకుండా మనం వెళ్ళిపోవాలి అక్కడికి. నాకున్న అలవాటు ఏంటయ్యా అంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఇది అబ్రహాంకు జరిగింది, లేకపోతే ఇస్సాకు జరిగింది, యాకోబు జరిగింది అని అనుకోను, నన్ను పెట్టుకుంటాను అక్కడ. దీన్ని ఏమంటారంటే పరకాయ ప్రవేశం అంటారు అంటే ఆ వాక్యంలోకి మనం వెళ్ళిపోవాలి. యాకోబుడు మనకెందుకు? ఇప్పుడు మనలో ఉన్న చెప్పమ్మా అట్లా చదవండి, పరకాయ ప్రవేశం చేసి చదువు. నాలో నుండి భక్తిహీన విమోచకుడు సియోనులో నుండి వచ్చి, అందరు చదవండి, విమోచకుడు సియోనులో నుండి వచ్చి నాలో నుండి భక్తిహీనతను తొలగించును. నాలో నుండి భక్తిహీనతను తొలగించును. ఎక్కడి నుంచి వస్తున్నాడు విమోచకుడు? సియోనులో నుండి. ఎలా వస్తున్నాడు? రాజు మొదట అయిపోయింది అది. ఎలా వస్తున్నాడు? అందుకే నా ప్రశ్న మీకు అర్థమైతే జవాబు అర్థమవుతుంది. నేను ప్రశ్న ముందే చెప్పా, ఎలా వస్తాడు, వచ్చిన వాడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అన్నాడు. రాజు వలే వచ్చాడు. ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? మొర్రకి ఉత్తరం ఇచ్చాడు, ఆ తర్వాత ప్రాకారాలని పడగొట్టాడు. అదే మనకి ఆశీర్వాదం. రెండవదిగా ఎలా వచ్చాడు? మీరు బాగా చెప్పారు, ఇప్పుడు కనెక్ట్ అయినట్టుంది బండి. ఎలా వచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట. ఎలా వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వస్తున్నాడు? సియోనులో నుండి. ఆయన కోరుకున్న స్థానం అది, ఆయన నివసించే స్థలం అది, ఆయన విశ్రమ స్థానం అది. చూడండి, ఆయన విశ్రమించే స్థానాన్ని, ఆయన నివసించే స్థలాన్ని, ఆయన కోరుకున్న స్థానాన్ని విడిచిపెట్టి మట్టి వాళ్ళమైన మన దగ్గరకు వచ్చాడంటే ఆలోచన చేయండి. సియోనులో నుండి విమోచకుడు నీ వద్దకు వచ్చి నీలో, నాలో, మనలో ఏముంది? కొంచెం గట్టిగా చెప్పు, ఒప్పుకోడు, తప్పేముంది? ఏముంది? భక్తిహీనత ఉంది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? చెప్పాలి గట్టిగా. పొలంలో పురుగు పట్టింది, తొలగించాలంటే ఏం చేస్తారు?
ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి, తొలగాలంటే ఏం చేస్తారు? బొద్దింకలు తిరుగుతున్నాయి, తొలగిపోవాలని ఏం చేస్తారు? చేయాల్సింది చేస్తారు. మీకు తెలిసిందే కదండి. అయితే మనలో ఉన్నటువంటి భక్తిహీనతని తొలగించడానికి ఆయన ఎలా రాబోతున్నాడట? విమోచకుడుగా రాబోతున్నాడు. కొడు చప్పలు గట్టిగా. విమోచకుడు, విమోచకుడు, విమోచకుడు. ఆయన ఎవరయ్యా అంటే విమోచకుడు. అని ఎలాంటి విమోచకుడు అనేది కూడా మనకు తెలియాలి. అందుకని యోబు గ్రంథకర్త ఏమంటాడయ్యా అంటే, నా విమోచకుడు. బాగా చెప్పారు, చదువుతున్నారు బైబిల్, పర్వాలే. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఎవరైనా చెప్పలు, ఎవరైనా సర్వయుగములలో సజీవుడైన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగువచ్చి 33.5 సంవత్సర కాలం ఈ లోకములో ఉండి చివరి 3.5 సంవత్సరములో సువార్తను ప్రకటించి ముగింపులో సర్వ మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి చెప్పిన మాట ప్రకారముగా పాపమును లోకమును సాతానుని సమాధిని మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. కొడు చప్పులు గట్టిగా. అందుకే ఇదిగో మృతునైతిని గాని సర్వయుగములలో నేను సజీవుడనై ఉన్నాను. మన విమోచకుడు ఎవరు? సియోను నుంచి వచ్చిన విమోచకుడు ఎవరు? సజీవుడు, సజీవుడు, సజీవుడు. అలాగే సామెతల గ్రంథకర్త కూడా ఒక మాట అంటాడు, వారి విమోచకుడు ఎవరు అంటే బలము కలిగిన వాడు. ఎవరట? చెప్పాలి గట్టిగా. బలహీనుడు కాదు ఆయన. మన విమోచకుడు ఎవరు? బలవంతుడు, బలవంతుడు. ఎలాంటి బలవంతుడు? ఎలాంటి బలవంతుడు? అందుకే యేసుక్రీస్తుని గురించి యెషయా గ్రంథకర్త అంటాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఏ దేవుడైనా. ఎలాంటి బలము కలిగిన వాడు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింప చేయడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. ఆయన ఎలాంటి బలము కలిగిన వాడంటే మరణం యొక్క బలము గల అపవాదిని కూడా నశింప చేయగలిగినటువంటి బలము కలిగిన వాడు. అలాంటి బలము కలిగిన దేవుడు మన విమోచకుడు. బలహీనుడు కాదు, బలము కలిగిన వాడు, పరాక్రమము కలిగినటువంటి బలము కలిగిన వాడు, బల సంపన్నుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని. అలాగే సామెతల గ్రంథకర్త అంటాడు, వారి విమోచకుడు బలవంతుడని. యెషయా గ్రంథకర్త అంటాడు, ఆయన విమోచకుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధ దేవుడు. ఎవరైనా చెప్పాలి గట్టిగా. సియోను నుంచి వచ్చి విమోచకుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల విమోచకుడు పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది. నా యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన దేవుడు. కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ తలంపులలో కానీ ఆలోచనలు కానీ క్రియలో కానీ నడకలో కానీ పడకలో కానీ ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపము ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు. నాలో పాపమన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కొడు సభలు గట్టిగా, గట్టిగా, గట్టిగా. ఆయన పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు. పరిశుద్ధతలో ఆయన మహనీయుడైన దేవుడు. పరిశుద్ధతకి నిలువెత్తు నిదర్శనము కలిగిన వాడు ఆయన. భూతద్దం పెట్టి భూతలమంత వెతికిన పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని భూతద్దం పెట్టి భూతలమంత వెతికితే ఒకే ఒక్కడు కనబడతాడు. ఆయన మన విమోచకుడు, సియోను నుంచి వచ్చిన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొడు చప్పలి గట్టిగా, కొద్ది గట్టిగా. చూడండి, విమోచకుడు ఎవరు? సియోను నుంచి వచ్చిన విమోచకుడు ఎవరు? సజీవుడు. విమోచకుడు ఎవరు? బలవంతుడు. విమోచకుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు సియోను నుంచి ఆయన సజీవుడుగా, సియోను నుంచి బలవంతుడిగా, సియోను నుంచి ఆయన పరిశుద్ధుడిగా మన యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? నీలో నాలో ఉన్నటువంటి ప్రతి భక్తిహీనతను తొలగిస్తున్నాడు.
భక్తిహీనతను తొలగిస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తిలో లోపం వచ్చి ఏమైపోయారు? భక్తిహీనులు అయ్యారు. ఏమయ్యారంటే అండి, కొంచెం అడిగి చెప్పండి అమ్మా. మీరందరూ ఎవరు? డౌట్ వచ్చింది కదా, రావాలా. డౌట్ వచ్చిందంటే అర్థం ఏంటంటే వాక్యం పనిచేస్తుందని అర్థం. డౌట్ రాలేదనుకోండి, దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టు అర్థం. డౌట్ వచ్చిందనుకో, స్పందన వచ్చిందనుకో, వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుందని అర్థం. ఇప్పుడు మీరెవరు? మీకు అర్థం కావట్లేదు కదా. అవును కదా, నేను భక్తున్నా భక్తిహీనున్నా, భక్తిహీనున్నా. భక్తిహీనుడు అనేదానికి మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. ఆ మధ్యకాలంలో ఒక సహోదరి వచ్చి, పాస్టర్ గారండి నాకు ఆరోగ్యం బాగుండట్లేదు, ఒంటి నిండా నీరు వచ్చేస్తూ ఉంది, నా కోసం ప్రార్థన చెయ్యండి అనింది. అంటే ఏమైందమ్మా అంటే ఆమె చెప్పిన మాట రక్తహీనత అనింది. ఏ హీనత? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఏ హీనత? నాకు తెలియక రక్తహీనత ఏంటమ్మా అని అడిగా. ఆ సహోదరి ఏం చెప్పింది తెలుసా? పాస్టర్ గారండి 12 పాయింట్లు ఉండాలంట. ఎన్ని పాయింట్లు? ఏంటిది? హిమోగ్లోబిన్, హెచ్బి కదా. 12 పాయింట్లు ఉండాలంటయ్యా, నాకేమో 4 పాయింట్లు ఉంది. ఉండాల్సిందెంత? ఉన్నదెంత? ఇప్పుడు దీన్ని బట్టి ఏమన్నారు? దాన్ని ఏమన్నా? రక్త కదా. ఈ రక్తహీనత ఎదురుగా భక్తిహీనత పెట్టు. ఇప్పుడు చెప్పు, నా మాట మీకు అర్థమైందా? రక్తహీనత అన్నారు కదా, అంటే ఉండవలసిందేమో 12 పాయింట్లు, ఉందేమో 4 పాయింట్లు. అందుకని ఏమన్నారు దాన్ని? మరి భక్తిహీనత అంటే మన భక్తి ఎలా ఉండాలి? బైబిల్ ఏమంటే తెలుసా? మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి? చెప్పాలి గట్టిగా. ఏ భక్తి కలిగి ఉండాలా? సంపూర్ణ భక్తి. పౌలు గారు తిమోతికి రాస్తారు కదా, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటాడు కదా. ఏ భక్తి ఉండాలా? సంపూర్ణ భక్తి. రెండవదిగా మన భక్తి ఏమై ఉండాలంటే యథార్థమైనదై ఉండాలి. అందుకని ఎఫెసీ పత్రిక రాస్తుంది, యథార్థమైన భక్తి కలిగిన వారిగా ఉండాలి. అలాగే మన భక్తి ఎలా ఉండాలంటే నిష్కలంకమైన పవిత్రమైనదే ఉండాలి. యాకోబు పత్రిక రాస్తుంటుంది కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి. అంటే మన భక్తి ఎలా ఉండాలా? నిష్కలంకమైనదిగా పవిత్రమైనదిగా ఉండాలి. నాలుగవదిగా మన భక్తి ఎలా ఉండాలి అంటే సద్భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుతారన్నారు. అంటే ఉండవలసిన సంపూర్ణమైన భక్తి లేక, యథార్థమైన భక్తి లేక, సద్భక్తి లేక, నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఇది ఉండవలసింది. దీనికి తక్కువగా ఉందంటే దాన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరెవరో మీరు చెప్పండి. రక్తం ఉన్నదానికంటే తక్కువగా ఉంటే దాని రక్తహీనత అన్నప్పుడు, ఉండవలసిన భక్తి కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలో, యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో, తెల్ల బట్టలు వేసుకున్న కొత్తలో, కొత్త బైబిల్ కొనుక్కున్న కొత్తలో, పాటల పుస్తకం తీసుకున్న కొత్తలో, స్టిక్కర్ అంటించుకున్న చెప్పు గట్టిగా కొత్తలో నీ భక్తిని గురించి ఆలోచన చేయి. తెల్లవారి 4-5 లోపల లేచి ప్రభువానికి స్తోత్రమయ్యా, దేవా నా దేవుడు నీవే, వేకున నేను ఎదుగుతాను, నీ బలము నీ ప్రభావం అని చెప్పి వేకుజాములేసి స్తోత్రపాదం చేశావు. సాయంకాలం అవ్వగానే భార్యని పిలిచి, భర్తని పిలిచి, పిల్లల్ని పిలిచి, అందరిని సాపేసుకొని కూర్చొని 2 పాటలు పాడి 4 వాక్యాలు చదివి ఆ తర్వాతనే కొండల మీదకి పోయేవాళ్ళు. దేని మీదకి? కొండల మీదకి పోయేవాళ్ళు. సమయం దొరికినప్పుడల్లా ఉపవాసం ఉండి, ఉపవాస ప్రార్థన చేసుకొని, వ్యక్తిగత ప్రార్థన చేసుకొని, ఒంటరి ప్రార్థన చేసుకుందాని. కాస్త సమయం దొరికితే బైబిల్ ముందేసుకుని చదివేదానివి. ఓల్డ్ డేస్. ఏ డేస్? అదే ప్రారంభంలో అమ్మ బైబిల్ ముందేసుకొని చక్కగా బైబిల్ చదివేదానివి. మోకాళ్ళ మీద ఉండి ఇలా పలట మోకాళ్ళ మీద ప్రార్థన చేసేదానివి. ఆదివారం ఆరాధన 9 గంటలకు లేకపోతే 10 గంటల కంటే 10 నిమిషాలు చెప్పాలా ముందే ఉండేవాళ్ళు. ఎప్పుడు లాంగ్ ఎగో
ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు చెప్పు, ఆ ప్రార్థన ఇప్పుడు కనపడుతుందా? ఆ విశ్వాసం ఇప్పుడు కనపడుతుందా? ఆ ఆసక్తి ఇప్పుడు కనపడుతుందా? ఆ వైరాగ్యం ఇప్పుడు కనపడుతుందా? వాక్యం పట్ల ఆసక్తి, చదవడం, వినడం, ధ్యానించడం, అనుసరించడం, పాటించడం చేస్తున్నావా? ఆదివారపు ఆరాధనకి ఏ రోజైనా సమయానికి ముందు పోయినట్టు దాఖలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడరే. దీన్ని ఏమంటారంటే భక్తిలో దిగజారిపోయారు వీళ్ళు, భక్తిహీనులు అంటారు. ఒకప్పుడు ఎంత నిస్వార్థంగా, ఎంత అసలు ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా బతికేదాను, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం కలిగి, అమ్మో భక్తి అంటే ఈ మనిషి అంటే భక్తి. అసలు భక్తి పరుడు ఎవరయ్యా అంటే ఈ మనిషిని చూపించుకుని నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడు భక్తిహీనుడు ఎవడయ్యా అంటే ఈడే అని చెప్పే స్థాయికి దిగజారిపోయాం. అందుకే నీ భక్తిహీనత నీ దీపాన్ని ఆర్పివేస్తుందన్న సంగతిని తెలుసా? నీ భక్తిహీనత దేవునికి నేను దూరం చేస్తుందన్న సంగతి నీకు అర్థమవుతుందా? నీ భక్తిహీనత నీవు కాలు చారే చోట ఉండేటట్టు చేస్తుందన్న సంగతిని తెలుసా? అందుకే ఆసాపు భక్తుడు కూడా చేతులు ఎప్పుడు కడుక్కొని నిర్మలంగా పెట్టుకొని హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకునే ఆసాపు భక్తుడు ఈ భక్తిహీనులో క్షేమముగా ఉండుట తన కంట కనబడినప్పుడు వాళ్ళ మీద మత్సరపడ్డాడంట. ఎందుకని? 3 పూట్ల తింటున్నారు, గర్వాన్ని కంఠహారంలా ధరించుకొని తిరుగుతున్నారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? భక్తిహీనులు. ప్రేమ ఒక్క రకంగా చెప్పాలి అంటే భక్తిహీనత అనేది ఒక అపవిత్రత, భక్తిహీనత అనేది ఒక అక్రమము, భక్తిహీనత అనేది ఒక దుర్మార్గత, భక్తిహీనత అనేది దేవునికి అసహ్యమైనది. అందుకని బైబిల్ రాయబడ్డది, భక్తిహీనులు దేవునికి ఎవరట? అసహ్యత పుట్టిస్తుందట. భక్తిహీనత దేవునికి అసహ్యతను పుట్టిస్తుంది. అందుకనే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? కారణం ఏమిటయ్యా అంటే నీ భక్తిహీనతను బట్టే దేవుని ఆశీర్వాదము రాలేదు. ఇదిగో విమోచకుడు పరిశుద్ధుడుగా నీ దగ్గరికి రాబోతున్నాడు, బలవంతుడైన దేవుడిగా నీ దగ్గరికి రాబోతున్నాడు, సజీవుడిగా నీ దగ్గరికి రాబోతున్నాడు. వచ్చిన ఆ విమోచకుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించునుగాక, తన కలువరి శిలువ రక్తము చేత నిన్ను కడుగునుగాక, క్రీస్తు వాక్యమని ఉదక స్నానముతో కడగబడుదురుగాక, దేవుని ఆత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారిగా కనబడుదురుగాక. నీలో ఉన్న ప్రతి అపవిత్రత, ప్రతి అక్రమము, ప్రతి అజ్ఞానము, ప్రతి అవివేకము, ప్రతి అవిధేయతని, ప్రతి భక్తిహీనతని నా దేవుడు తొలగించునుగాక. భక్తిహీనతను తొలగించిన దేవుడు ఒక మంచి యథార్థమైన భక్తి నీకు కలగచేయునుగాక, పవిత్రమైన భక్తి నీకు ఇచ్చునుగాక, నిష్కలంకమైన భక్తి నీకు ఇచ్చునుగాక, సంపూర్ణమైన భక్తి నీకు ఇచ్చునుగాక, సద్భక్తిని దేవుడు ఇచ్చునుగాక, హృదయపూర్వకమైన భక్తినికి దేవుడు ఇచ్చునుగాక, భక్తుల ప్రేమను అలవరుచుకునేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. అందుకనే భక్తి గల వారిని దేవుడు ప్రేమిస్తాడు. అందుకని బైబిల్ అంటుంది భక్తులు కేవలము ఆయనకి ఇష్టులు అని రాయబడింది. భక్తులు ఆయనకి ఇష్టులు అని రాయబడింది. అలాంటి భక్తి చేసే వారిగా దేవుడు చేయబోతున్నాడు. ఏ భక్తిహీనత దేవునికి నేను దూరం చేస్తుంది? ఏ భక్తిహీనత, ఏ లోక ఆశలు, ఏ శరీరాశ, ఏ నేత్రాశ, ఏ జీవపు డంబం నీలోకి చొరబడి నీ భక్తిని దిగజారుస్తుంది? ఒకప్పుడు బాగానే భక్తి చేసావే, ఇప్పుడు ఎందుకు ఆ భక్తి కనబట్టలేదు? లోకముతో కలిసిపోయావా? అన్యజనులతో కలిసిపోయావా? అన్యజనుల ఆచారాలు పాటిస్తున్నావా? అన్యజనుల సాంప్రదాయాలు పాటిస్తున్నావా? లోక ప్రేమ, లోక పాపం, లోక మర్యాద, లోకపు స్నేహం నీలోకి ప్రవేశించిందా? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము నీలో ప్రవేశించిందా? ఏ శరీర కార్యాలు నీలోకి ప్రవేశించి భక్తిని చేయనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, మందిరానికి రానివ్వకుండా, విశ్వాసములో ఉంచకుండా, పరిశుద్ధంగా బ్రతకనివ్వకుండా, దేవుని ప్రేమలో నిలిచి ఉండనివ్వకుండా, దేవుని కార్యాల మీద ఆసక్తి రానివ్వకుండా ఏ కార్యాలు నీ భక్తిని తొలగించి నిన్ను భక్తిహీనునిగా చేస్తున్నాయో, ఈ మనోహరమైన ఉపవాస పండుగల ద్వారా నా యేసయ్య
విమోచకుడిగా మన యొద్దకు వచ్చి, మీ యొద్దకు వచ్చి, మనందరి యొద్దకు వచ్చి నాలో, నీలో, మనలో ఉన్న ప్రతి భక్తిహీనతను తొలగించునుగాక, ప్రతి భక్తిహీనతను తొలగించునుగాక. ఒక భక్తి పరుడుగా నువ్వు కనబడుదువుగాక, నీ ఇంటి వారందరితో భక్తి చేసేవాడుగా కనబడుదువుగాక, సంఘములో ఒక నిజమైన భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉందువుగాక. నా దేవుడు ఆ విధంగా మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, ఆయన విమోచకుడుగా వచ్చి మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానన్నాడే, ఆ ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే మనలో భక్తిహీనత తొలగిపోయి మరలా నిన్ను ఒక సరైన భక్తుడిగా దేవుడు చూచునుగాక. దానియేలు వలె ఏంటి, దానియేలు గురించి రాయబడింది కదా, అతడు భక్తి గలవాడైనందున సింహపు బోనులో కూడా డబుల్ కాటం మంచం మీద పడుకున్నట్టుగా సింహం మీద పడుకున్నాడంట. ఎందుకని? అతని భక్తి అలాంటిది గనుక. లూదియా భక్తి కలిగింది అని రాయబడింది, కొర్నేలి భక్తి కలిగిన వాడని రాయబడింది. అలాంటి భక్తి మనలో కలుగు చేసి, భక్తి యొక్క శక్తిని కలుగు చేసుకొని భక్తి మార్గంలో కొనసాగునట్లుగా నా దేవుడు చేయునుగాక. నమ్మిన వాళ్ళందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. అందరూ సార్ 2 చేతులెత్తి యేసయ్యా. ఇళ్ళ దగ్గర కేకలెత్తావు కదమ్మా, అట్లారు యేసయ్యా, ఓ యేసయ్యా. అడిగేదానికి కూడా కొంచెం ఉండాలా, కనికరించబడాలి కదా. మా అన్నం పెట్టు అనేదానికి అమ్మా తేడా లేదా? ఇప్పుడు చెప్పు యేసయ్యా. అధీనత్వం రావాలా. ఒకసారి పర్ఫార్మెన్స్ ఇవ్వ, ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వు. యేసయ్యా. అబ్బా కొంచెం గట్టిగా చెప్పు. యేసయ్యా, విమోచకుని వలె నా యొద్దకు రాయ్యా, నాలో ఉన్న ప్రతి భక్తిహీనతను తొలగించయ్యా, నాలో ఉన్న ప్రతి భక్తిహీనత తొలగిపోవాలయ్యా, నా భక్తిని పాడు చేసే ప్రతి కార్యాలు తొలగిపోవాలయ్యా, ఒక నిఖార్సైన భక్తి కలిగిన వాడిగా నన్ను చేయి ప్రభువా నువ్వు అడుగు. ఖచ్చితంగా ఇక మీదట నీ భక్తిలో ఉన్న శక్తి ఏమిటో ప్రజలు చూచెదరుగాక, చూచెదరుగాక. యేసయ్యా, చేతులు ఏమైనట్టు? యేసయ్యా, రాజు వలె నా దగ్గరికి రాయ్యా, అడుగు అడుగు అడుగు, రాజులాగా నా దగ్గరికి రాయ్యా, నా మొర్రకి ఉత్తరం ఇవ్వయ్యా, నా ముందు నడిచిన ప్రాకారాలని పడగొట్టయ్యా. ఖచ్చితంగా నా దేవుడు చెయ్యునుగాక, ఖచ్చితంగా నా దేవుడు చెయ్యునుగాక. రాజుగా మన దగ్గరికి వస్తున్నాడు, బాగుంది. రెండవది ఎలా వస్తున్నాడు? విమోచకుడుగా మన దగ్గరకు వస్తున్నాడు, ఇది కూడా బాగుందా లేదా? బాగుంది. మూడవదిగా ఎలా వస్తాడు ఆయన? హోషేయ ప్రవచన గ్రంథం, యెషయా కాదమ్మా, హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా. యెహోవాను గూర్చి, సెల్ ఫోన్ కూర్చిన జ్ఞానం కాదమ్మా, కంప్యూటర్ కూర్చిన జ్ఞానం కాదు, చంద్రమండలంలో కాలు పెట్టాలి, సముద్రంలో హోటల్ కట్టాలా, అరిచేతిలో స్వర్గం చూపించాలా, ఇది కాదు. ఏ జ్ఞానం కావాలి? యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. గుర్తుపెట్టుకో, వర్షము వలె. ఉందా బైబిల్ లేదా? చదవండి మరి, నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టున్నారు, నేను చదివి మీరు చదవకూడదని. అంత వద్దులేమ్మా, చదవండి. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు. చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎలా వస్తాడు ఆయన? చెప్పాలి, ఎలా వస్తాడు మన దగ్గరికి? ఎలా వస్తాడు? ఏ వర్షము? తొలకరి వర్షము వలె, కడవరి వర్షం వలె. తొలకరి వర్షం దేనికి? తొలకరి వర్షం ఎందుకు పడాలి? మనమంతా అమెరికా నుంచి డైరెక్ట్ గన్నవరం నుంచి వచ్చినట్టున్నారు కదా, తెలియట్లేదు పాపం. తొలకరి వర్షం దేనికయ్యా అంటే, భూమి దున్నుకొని విత్తనాలు వేసుకోవడానికి తొలకరి వాన కావాలి. కడవరి వాన దేనికయ్యా అంటే,
పండిన పంట సంపూర్ణము చేయబడ్డానికి కడవరి వర్షము కావాలి. ఈ తొలకరి వాన, కడవరి వాన ఎవరిని సూచిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తుంది. ఎవరినండి చెప్పాలి గట్టిగా? దేని సూచిస్తుందండి? పరిశుద్ధాత్మని. కడవరి వానకాలమున వర్షమును దయచేయమని ఏం చేయాలి? మనం వేడుకోవాలి. ప్రతి వాని పొలములో పైరు పండునట్లుగా. ఆ వర్షం ఎవరయ్యా అంటే మన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఎవరైనా మళ్ళీ చెప్పండి ఒకసారి గట్టిగా. వర్షం ఎవరట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వర్షము వలె. రాజేమో మన తండ్రి అనుకుందాం. విమోచకుడు ఎవరు? యేసయ్య. వర్షం ఎవరు? చెప్పాలి గట్టిగా. రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అలాగే వర్షం ఎవరు? పరిశుద్ధాత్మ. విమోచకుడు ఎవరు? త్రియేక దేవుడు చేశాడా? వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాం మన దగ్గరికి? అయినా వర్షము వలె మన యొద్దకి ఉదయము తప్పక వచ్చు రీతిని, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. తొలకరి కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఒకసారి ప్రభుని అడుగుదామా? యేసయ్యా. చేతులు అద్దెకిచ్చారట. యేసయ్యా. నోరు కూడా గట్టిగా. ఓ ఆదివారం పూట ఫుల్గా తిన్నట్టున్నారు. యేసయ్యా. కొంచెం గట్టిగా మీ స్వరం మీకు వినబడుతుంది చూడు. నీ స్వరం నీ చెవులకి వినబడుతుందా? ఇప్పుడు చెప్పు. యేసయ్యా. ఓ యేసయ్యా, వర్షము వలె నా యొద్దకు రా. రాత్రి వచ్చాను కదా అంటాడా? వర్షము వలె నా యొద్దకు రాయ్యా. వర్షం వలె నా దగ్గరికి రాయ్యా. తొలకరి వర్షము వలె, కడవరి వర్షం వలె నా యొద్దకు రా. ప్రభు అంటాడు, వర్షము వలె ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. వర్షము వలె ఎందుకు రావాలనుకుంటున్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడు వర్షం వలె ఎందుకు కురవాలనుకుంటున్నాడు? ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథం 14:4 చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. దేశములో వర్షము కురవకపోయినందున. దేశం దాకా ఎందుకులేమ్మా, మన సంఘంలో చెప్పుకుందాం. పరకాయ ప్రవేశం. సంఘములో వర్షము కురవకపోయినందున. ఎప్పుడైనా బైబిల్ చదువుతప్పుడు, వాక్యం వినేటప్పుడు నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి అని చదువుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు అట్లాగే చెప్తా. నాకు, నీకు, మనకు అని మాట్లాడతా నేను. ఇప్పుడు నాకు, నీకు, మనకి కదా. దేశం అంటే నాలో, నీలో, మనలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది. నేల ఏమైందంట? చీలి. చెప్పాలి గట్టిగా. నేల చీలి ఉన్నది. గనుక సేద్యము చేయువాడు సిగ్గుపడి తలలు కప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, వర్షం ఎందుకు కావాలి మనకి? వర్షం వల్ల ఎందుకు రావాలనుకుంటున్నాడు ఆయన? నేల ఏమైందంటండి? చీలిపోయింది. నేల చీలిపోయింది అంటే అర్థం ఏంటి? ఇನ್ನು చూడండి, చాలా చోట్ల వర్షాలు లేనందువల్ల అంటే అర్థం ఏంటి? వర్షం ఎవరు? ఆ మాట గుర్తుపెట్టి. వర్షం ఎవరు? పరిశుద్ధాత్ముడు సంఘాలలో లేనందువలన, పరిశుద్ధాత్ముడు కుటుంబములో లేనందువలన, పరిశుద్ధాత్ముడు వ్యక్తిగత జీవితంలో లేనందువలన సంఘాలు చీలిపోతున్నాయి, కుటుంబాలు చీలిపోతున్నాయి, వ్యక్తిగత జీవితాలు చీలిపోతున్నాయి. ఎప్పుడైతే చీలికలు వచ్చాయో, ఎప్పుడైతే బద్దలైపోయిందో, సేద్యము చేసే సేద్యగాడు అనగా సంఘ కాపరి, సేద్యము చేసే కుటుంబ యజమానుడు వ్యక్తిగత జీవితం ఏమైపోతుందంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే వర్షం లేదు. వర్షాలు లేనందువలన సంఘాల్లో చీలికలు వచ్చేస్తున్నాయి. వాళ్ళంటే వీలు పడట్లేదు, వీళ్ళంటే మాట్లాడరే పడట్లే. ఆ కులానికి పడట్లే, ఈ కులానికి పడట్లే, ఆ వ్యక్తికి పడట్లే, ఈ వ్యక్తికి పడట్లే. ఎందుకు ఏమొస్తున్నాయి? భేదాలు వస్తున్నాయి, భేదాభిప్రాయాలు వస్తున్నాయి.
చీలికలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే అదే వర్షం పడింది అనుకో, చీలికలు కనపడతాయా? మాట్లాడండి. ఎండాకాలం చూడండి, నేల బద్దలు 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 పగిలిపోయి ఉంటుంది కదా. తొలకరి వాన కురిసిన తర్వాత, వర్షం పడిన తర్వాత అదే నేల దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, చీలిపోయిన చీలికలు కనపడతాయా? బద్దలైపోయిన ఘాట్లు కనపడతాయా? కనపడవు. ఎందుకని? వర్షానికి ఉన్న గుణం ఏంటంటే ఆ చీలికలన్నిటిని ఏం చేస్తుందట? కలుపుతుంది. చీలికలు ఏం చేస్తుందట? అందుకని యూదా పత్రికలో రాసి ఉంటుంది, ఆత్మ లేనివాడు భేదములను కలుగజేస్తాడు. ఆత్మ లేనివాడు ఏం కలుగజేస్తాడంట? భేదాభిప్రాయాలు తీసుకొస్తాడు. నువ్వు క్లాసు, నేను మాసు, నీది ఆ కులం, నాది ఈ కులం, నువ్వు 2, నేను 3, నేను 4. ఏంటి? నేనంటే ఏమనుకున్నావు? నేను సీనియరు చెప్పు, నువ్వు జూనియర్. నేనేం చేశాను అనుకున్నావు సంఘానికి? నేనేం చేశాను? ఏం చేస్తాడు? భేదాభిప్రాయాలు కలుగజేస్తాడు. సంఘాన్ని కలవరపరుస్తాడు. సంఘముల చీలికలను కలుగజేస్తాడు. సంఘముల ఐక్యతను లేకుండా చేస్తాడు. అందుకే వర్షానికి ఉన్న గుణం ఏమిటయ్యా అంటే, దేశంలో వర్షము లేనందువలన నేల చీలిపోయింది, కుటుంబాలు చీలిపోతున్నాయి, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, అక్కచెల్లెల మధ్యలో సమాధానం లేదు, కాపరికి సంఘ పాస్టర్ గారికి సంఘానికి ఏమి లేదు, సమాధానం లేదు, విశ్వాసులకి మధ్యలో మాట్లాడరే. ఎందుకు లేదు? వర్షం లేదు. పరిశుద్ధాత్మని వర్షము సంఘంలో లేదు, పరిశుద్ధాత్మని వర్షము కుటుంబాల్లో లేదు, పరిశుద్ధాత్మని వర్షం వ్యక్తిగత జీవితంలో లేనందువలన ఈ చీలికలు, ఈ భేదాలు, ఈ భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు, కక్షలు, క్రోధాలు, ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు ఎందుకున్నాయి? చర్చిలో కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి? తాళాలు వేసుకుని ఎందుకు వెళ్తున్నారు? పోలీసులు వచ్చి ఆరాధన ఎందుకు జరిపిస్తున్నారు? కారణం ఏంటి? అక్కడ ఏం లేదు. మీరు బాగా గుర్తుపట్టారు. పురుషుల మేలే బాగానే ఉన్నారు, వర్షం లేదు. మీకు అనుగుణంగా ఇంకో మాట చెప్తాం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 37వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 37వ వాక్యం. జ్ఞానము చేత మేఘములను, ఓకే, 38, 37 కరెక్టే. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లు. గుర్తుపెట్టుకో, ధూళి బురదయై పారునట్లు మంటి పెడ్డలు ఒకదానితో ఒకటి అంటుకొనున్నట్లు ఆకాశపు కలశములోని వర్షమును కురిపించువాడెవడు? కుడి చప్పులు గట్టిగా ఆ వాక్యం మీరు చదవండి. ఏమనంటే, ఆకాశపు కలశములోని వర్షము కురిపించుట వలన, వర్షము కురిపించుట వలన ఏమవుతుంది? ధూళి బురదగా పారుతుంది, మట్టి పెడ్డలు ఒకదానితో ఒకటి ఏమవుతాయంట? అంటుకుంటాయి. ధూళి ఏమవుతుంది? బురద అవుతుంది. దేనివల్ల? వర్షం వల్ల. మట్టి పెడ్డలు ఒకదాని ఒకటి ఏమవుతాయి? అంటుకుంటాయి. ఈ ఒకదానితో ఒకటి అంటుకునేటట్టు చేసేది ఎవరు? ధూళి బురదగా చేసేది ఎవరు? మాట్లాడండి. వర్షం. ఇప్పుడు వర్షం వల్ల దేవుడు ఎందుకు వస్తున్నాడు? చాలా ధూళి ఉన్నాయి ఇక్కడ. ఏ ధూళి అండి? ధూళి అంటే ఏంటి? దుమ్ము. ఏంటండి? దుమ్ము ఏమంటారు? దాన్ని ఏమంటారండి? ధూళి అంటారు కదా. ఒక్కసారి అట్ట గాలి వచ్చిందనుకో, ఆ గాలి వచ్చిందనుకో, ఈ గాలికి దుమ్ము ఏం చేసేది చెప్పండి? ఎగిరిపోయింది. ఎవరు పిలితే ఆ దగ్గర పోయింది. ఇది నువ్వురా, నా దగ్గరకు వచ్చాయి, నేను ప్రెసిడెంట్ని చేస్తా, నా దగ్గరకు వచ్చాయి, నేను ట్రెజరర్ని చేస్తా, నా దగ్గరకు వచ్చాయి, నేను సంఘ పెద్దని చేసేస్తా, నా దగ్గరకు వచ్చాయి, నీకు శాలువాలు కప్పుతా అని ఒక గాలి అట్టు వచ్చింది అనుకో, ఈ ధూళి ఏం చేసింది? పద చల 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 చల
చల్ల 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 అంటే ఏ గాలి విసిరితే ఆ గాలికి తగ్గట్టుగా దూలి చెప్పరేంటండి ఎగిరిపోతా ఉంటే నీకు పాట ఇస్తారా అని అనుకోండి. పాట కోసం కకృతి పడే వాళ్ళు ఎంతమంది లేదు. ఆ మందిరానికి వెళ్తున్నావు, నీకు ఒక పాటని ఇస్తున్నారా? నీ పెద్ద సింగర్వి కదా నువ్వు, నీకు ఒక పాటని ఇస్తున్నారా? రా ప్రారంభ పాట నీకు ఎత్తా అని గాలి అనింది అనుకో. గాలి అంటే ఎవరు అనుకున్నారు? గాలి అమ్మలు ఉంటారు, గాలి అయ్యలు ఉంటారు, పెద్ద గాలమ్మ చిన్న గాలమ్మ కూడా ఉంటారు. గాలి కూడా 2 రకాలు ఉన్నాయి. ఏ గాలి అనుకున్నావు? పీల్చే గాలి ఉంటుంది, పీలిచ్చే గాలి ఉంటుంది. ఏ గాలి? పీల్చే గాలి, పీడించే గాలు చాలా రకాలు ఉన్నాయి. అప్పుడప్పుడు గాలి విసురుతూ ఉంటుంది. యుద్ధం ఏం చేస్తుంటుంది? నీకు పాట ఇవ్వట్లేదు రా, నువ్వు మా దగ్గరకు వచ్చే నీకు పాట ఇచ్చేస్తాం. ఏంది వాక్యం నువ్వు చెప్పవా? నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు మాస్టరు కదా, 7 మాటలు ఒక మాట చెప్పకపోయావా? ఎక్కడి త్వరయ్యా మొత్తం 7 మాటలు అని చెప్పేసుకుంటున్నాడు అనగానే ఈ గాలి రమ్మంటుంది, ఈ గాలి విసురుతుంది. ఈ గాలి సరిగా ఇద్దులు ఏం చేసింది చెప్పు? గాలికి ఎట్టు పడితే అట్ట పోతూ ఉంటుంది గాలి. ఒక ఆదివారం కనపడుతుంది, ఒక ఆదివారం ఎక్కడ కనపడుతుందో తెలియదు. ఎక్కడికి పోయావంటే అక్కడ స్వస్థత వరం ఉందంటే అక్కడ పోయానంటది. ఎక్కడికి పోయావంటే అక్కడ కర్చీఫ్లు అమ్ముతున్నారంటే అక్కడ పోయానంటది. ఎక్కడికి పోయావంటే అక్కడ కొబ్బరి సీసాలు అమ్ముతున్నారు అక్కడ పోయానంటే. అంటే ఈ దుమ్ము గాలికి ఏమవుతుందండి కదా, అదే దుమ్ము మీద వర్షం పడింది అనుకో, అదేమవుతుంది? బురద అయింది. అంటుకుంటే వదులుతుందా? సంఘంలో అంటు కట్టబడితే వదులుతుంది అది? మాట్లాడరే. ఇప్పుడు ఎన్ని గాలులు వచ్చినా అది కదులుతుందా? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఇంతకన్నా వివరంగా మీకు చెప్పినా మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకా బంగాళాఖాతంలో తొక్కేయడమే. ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోతే మళ్ళీ దూకేటప్పుడు కూడా తిరగట్రా ఇక్కడ దూపాలా, మళ్ళీ పైకి లేయకూడదు. ఇంకా ఒకవేళ ధూళిగా ఉన్నావేమో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేమో, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావేమో, ఎటుబడి తట్టు వెళ్తున్నావేమో, వర్షం ఎందుకు కురవాలి అంటే, ధూళి ఏమవ్వాలి అంటే బురదగా మారి ఇక అది కదలదు, ఇంకా కదులుతుందండి. తర్వాత రాసి ఉంది, మట్టి పెడ్డలు ఒకదానితో ఒకటి ఏమవుతాయంట అంటుకున్నట్లు. అంత ముందట్టుంది డోంట్ టచ్ అనేది మట్టిపేట. ఏమనుకున్నావు? అగ్రకులం నుంచి నేను వచ్చా, ఇదెవరు? డోంట్ టచ్, కుర్చీ దూరంగా వేసుకో అనేది ఈ మట్టిపేట. కొంచెం కలర్ ఎక్కువ ఉందనుకో ఎర్రమట్టి, కలర్ తక్కువ ఉందనుకో నల్ల మట్టి. మట్టేగా, మట్టిపేటలేగా. టచ్ రాయట్ ఏమనుకున్నావు నువ్వు? దూరంగా ఉన్నావు. కొంతమంది చూడండి, ఎవరైనా ప్రార్థనకు వచ్చి ముందు కూర్చున్నారు అనుకో, తెలియకుండా ఆమె వచ్చి పక్కన కూర్చుంది అనుకో, చూసింది అని తిన్నగా లేచి నా పక్కన కూర్చుకున్నంత స్టేటస్ నీకు వచ్చిందా? నా పక్కన కూర్చున్నంత స్థాయి నీకు వచ్చిందా? నేనేమనుకున్నావు? డోంట్ టచ్ మీ నాట్ అనలాగుండేది. వర్షం పడింది. ఇప్పుడు ఈ మట్టిపేటలు ఏం చేసినాయి? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు లేదే ఇది, ఇప్పుడు ఎందుకు వచ్చింది? వర్షం ఏం చేసింది? మట్టి పెడ్డల్ని. అందుకే బైబిల్ అంటుంది, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు. పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు అంటే ఐక్యతను కలుగు చేస్తాడు. కొడు సభలు గట్టిగా. వర్షం వల్ల ఎందుకు మన దగ్గరికి వస్తున్నాడు ఆయన అంటే, సంఘములో ఏముండాలి? ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. దేవునికి ఏంటి, సంఘానికి మధ్యలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. నీకు యేసయ్యకి ఏముండాలి? ఐక్యత ఉండాలి. నీకు సేవకునికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. నీకు సంఘానికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. శక్యమైతే అందరితో ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. ఇవన్నీ కలుగజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఐక్యత లేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏమి లేదు, వర్షము కురవలేదు అని అర్థం. వర్షం అక్కడ కురవలేదు అని అర్థం. ఆ వర్షము కురుట ద్వారా ఏమైందంటే
ఐక్యత, యూనిటీ. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వర్షం వల్ల మన దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ఉన్న మనందరినీ కూడా ఒక ఐక్యత కలిగిన అనుభవం తీసుకొస్తాడు. ఇందులో గ్రీసు దేశస్థుడని, యూదుడని, లేకపోతే వాగని దాసుడని, లేకపోతే యజమానుని భేదాలు చెప్పాలి గట్టిగా. కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు, డబ్బు భేదాలు ఉండవు. ఉంటాయండి? చెప్పాలి గట్టిగా. ఉండవు. 2 అక్షరాలు ఉండవు, 3 అక్షరాలు ఉండవు, 4 కూడా ఉండదు. 4 లేకపోతే 5 ఎక్కడి నుంచి వచ్చింది? 5 కూడా ఉండదు. మనం అంతరం ఒకటివే. ఏమిటి అంటే క్రీస్తు యేసు రక్త సంబంధం. కూడా చెప్పులు గట్టిగాను. ఇందులో భేదాభిప్రాయాలు లేవే, ఏమి కనబట్టలేదే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వర్షం వల్లే వచ్చి ధూళిని బురదగా చేసి మంటి బిడ్డలను ఒకదానితో వాడు ఏం చేశాడండి? ఐక్యపరిచాడు. అందుకనే ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వారమై ఉండడానికే పరిశుద్ధాత్ముడు వర్షము వలె మన యొద్దకు వచ్చి మన ఐక్యపరిచి మనకు ఆశీర్వాదాన్ని కలుగ చేస్తారు. కూడా చెప్పులు గట్టిగా. అందుకే బైబిల్ అంటారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది అహరోను తల మీద పోయబడి గడ్డ మీదుగా గారి అంగిలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును, సియోను కొండ దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కూడా చెప్పులు గట్టిగా. మరి ఎవరైనా కుటుంబాలలో, సంఘములో ఇలాంటి ఆత్మ సంబంధమైన ఐక్యత ఉందా? భేదాభిప్రాయాలే ఉన్నాయా? కక్షలు, క్రోధాలే కనబడుతున్నాయా? లేకపోతే క్రీస్తు యేసు రక్తంతో కడగబడి, ఒక రక్తంతో కడగబడి, ఒక ఆత్మలో బాప్తిసం పొంది, ఒక శరీరాన్ని తింటూ, ఒక రక్తాన్ని త్రాగుతూ, ఏంటి, ఒక సంఘములో ఉంటూ, ఒక ఉపదేశాన్ని ఉంటూ మనలో భేదాభిప్రాయాలు ఎందుకున్నాయి? కారణం ఏమిటంటే ఏం లేదు. అందుకని వర్షము వలె మా యొద్దకు నువ్వు రండయ్యా, వర్షం వలె మా దగ్గరికి వచ్చి మాకేం కలుగజేయాలి? నువ్వు ఐక్యత కలుగు చేయాలి. అందుకే బైబిల్ ఐక్యతను గురించి మాట్లాడేటప్పుడు ఏమంటుందంటే మనమందరము క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాలని. ఎవరంట? చెప్పండి అమ్మా. మనమందరం క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలమి. క్రీస్తు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పెంతెకోస్తు పండగ దినమున దిగివచ్చిందో ఆ రోజున సంఘము స్థాపించబడింది. ఆ సంఘం ఎవరయ్యా అంటే శరీరము అని చెబుతుంది. శిరస్సు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎవరయ్యా అంటే నేను ఒక అవయవాన్ని, నువ్వు ఒక అవయవం. మన శరీరంలో అవయవాలు మన లాంటి వాళ్ళం. ఈ అవయవాలన్నీ కూడా ఐక్యతగా పనిచేసాయి అనుకోండి. కంటి పని కన్ను, పంటి పని పన్ను, చెవి పని చెవు, ముక్కు పని ముక్కు, చేతుల పని చేతులు, కాళ్ళ పని కాళ్ళు, గుండె పని గుండె, కిడ్నీ పని కిడ్నీ, లివర్ పని లివరి. ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారంటే బాడీ అంటారు. ఏమంటారండి? బాడీ అంటారు. ఎవరు పని వాళ్ళు చేయకుండా దీని పనిలో దాన్ని ఏలు పెట్టి, ఈ పని దాన్ని ఏలు పెట్టింది అనుకో, అప్పుడు దాన్ని ఏమంటారంటే డెడ్ బాడీ అంటారు. బాడీకి డెడ్ బాడీకి చాలా తేడా ఉంది. బాడీ అనుకో ఇక్కడ ఉంటుంది, డెడ్ బాడీ అనుకో మార్చుల్లోనే సమాధుల తోటలో ఉండాలి. ఎందుకని అవయవాలని ఎలా పనిచేయాలా చెప్పరేంటండి? ఐక్యతగా పనిచేయాలా, ఐక్యతగా పనిచేయాలి. మీరు ఎంత ఐక్యత, శరీరంలో ఉన్న అవయవాలకి ఎంత ఐక్యత తెలుసా అండి? నువ్వు దారుణాలు వెళ్తున్నావు, ఒక ముళ్ళు గుచ్చుకుంది, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఎవరు వెళ్తారు? చెప్పు గట్టిగా. నీ కట్టాగే జరగాల. ఎవరు బొమ్మన్నారు? నేను అక్కడ ముళ్ళు తెలియదు నీకు, ఎందుకు పోయావు నువ్వు? నేను తీయను అంటదే చెయ్యి. అయ్యో కాలుకు ముళ్ళు గుచ్చుకుందే అని చెయ్యి అక్కడికి వెళ్తుంది. ఎప్పుడు చెయ్యి అక్కడికి వెళ్తుందో వెంటనే కంటికి ఏమొస్తాయండి? చూసారండి? ఒక్క కాలుకి బాధ కలిగితే శరీరం అంతా ఏమవుతుందండి? సంఘములో కూడా ఎవరికైనా బాధ కలిగిందనుకో, సమస్య వచ్చిందనుకో, ఇబ్బంది వచ్చిందనుకో, ఆ సంగతి నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? అయ్యో మా తోటి సహోదరుడు, మా తోటి సహోదరి సమస్య వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చిందని నువ్వు సహకరించి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసి వాళ్ళ కోసం కన్నీళ్ళు విడిచావంటే ఈ అవయవాలని ఎట్టున్నట్టు?
అట్ట కాకుండా జరగలేదు దానికి, అవ్వాల. అట్టయితే కానీ దానికి తిక్క కుదరదు. హలో ఏంటి అట్ట జరిగిందంటే నీకు తెలుసా? తెలియదా? ఇప్పుడు నాకు చెప్పారు. హలో హలో నీకే చెప్తాను, ఎవరు చెప్పట్లే. హలో నీకే చెప్తున్నాను, ఊరంతా చెప్ತೀವಿ. ఇప్పుడు చెప్పు, ఇది ఐక్యత ఉందా దీనికి? నేను చెప్పి మీకు అర్థమవుతుందా లేదా? నా భాష మీకు అర్థమవుతుందా లేదా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి ఎక్కడికి వెళ్ళింది, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కంటికి నీళ్ళు వచ్చే బాధ కలిగింది. మరి ఈరోజు అలా ఉన్నారండి. సహోదరుల ఐక్యత అంటే ఇదే కదా. ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండడం, ఇది బైబిల్గా చెప్పేది. మనం ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఎవరికైనా బాధ కలిగిందంటే, ఎవరికైనా సమస్య వచ్చిందంటే హలో 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 ఐడియా, హలో బిఎస్ఎన్ఎల్, హలో ఎయిర్టెల్, హలో. దీని ఐక్యత అంటారా? అర్థమైన వాళ్ళు చెప్పండి. కాకుండా ఎందుకు ఉంటుంది? అయ్యే ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా పనిచేయాలండి? ఐక్యతగా పనిచేయాలి. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కొన్ని బయటికి కనబడేవి ఉంటాయి, బయటికి కనబడనివి కూడా ఉంటాయి కదా. బయటికి కనబడేవి కొన్ని ఉంటాయి, బయటికి కనబడకుండా ఉన్నవి కొన్ని ఉంటాయి. కనబడట్లేదు కదా అని చెప్పేసి దానికి విలువ తక్కువ అనకూడదు. కనబడుతున్నాయి కదా అని విలువ ఎక్కువ ఏమీ లేదు. దేవుడు శరీరంలో కొన్నిటిని బయట పెట్టాడు, కొన్నిటిని లోపల పెట్టాడు. అవి లోపల ఉండడం మంచిది, ఇవి బయట ఉండడం మంచిది. సంఘములో కూడా కొందరు కనబడతారు, వినవల్ల కొందరు కనపడరు. అవయవాలంటే ఇవే కదా. కొందరు కనపడతారు. పాటలు పాడేవాడు ఉన్నాడు, కనబడతాడు. వాయిద్యాలు వాయించేవాడు ఉన్నాడు, కనబడతాడు. ప్రసంగాలు చేసేవాడు ఉన్నాడు, బ్రహ్మాండంగా కనపడతాడు. పరిచర్య చేసేవాడు ఉన్నాడు, కనబడతాడు. ప్రార్థన చేసేవాళ్ళు కనపడతారా? ఖర్చు పెట్టేవాళ్ళు కనపడతారా? సెపరేట్ అండి. పాస్టర్ గారండి, ఇదిగో ఈ సభలకి కోటాలకి చాలా ఖర్చు అవుతుంది కదా, ఇది వాడుకో అని చెప్పి మళ్ళీ ఏమంటారు? కుడి చేత ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్పి చేస్తారు. అంతేగాని నా పేరు టీవీలో చెప్పండి, స్పాన్సర్ చేసింది నేను అంటారా? కనపడరు. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కనబడతారా? చెప్పండి. భారము గలి కన్యలతో ప్రార్థన చేసేవాళ్ళు కనబడతారా? కొందరు కనపడరు. వారు కనబడకుండా ఉంటేనే మంచిది. కొందరు కనబడతారు, వాళ్ళు కనబడాలా. కనబడినా కనబడకపోయినా ఎవరికి ఘనత తక్కువేం కాదు. దేనికి ఉండవలసిన ఘనత చెప్పరేంటండి. గుండె కనబట్లే, ఏ వేస్ట్ ఫెలో అంటావా? సచ్చి ఊరుకుంటావు అనుకుంటావండి? కాదు కదా. కిడ్నీలు కనపడట్లే, వద్దంటావా? లేదు. దేని విలువ దాందే. కంటి విలువ కంటిదే, పంటి విలువ పంటిదే, చేతుల విలువ చేతుదే, కాళ్ళ విలువ కాళ్ళదే, గుండె విలువ గుండెదే. ఎవరి విలువ ఎవరి ఘనత వాళ్ళదే. కానీ ఇవన్నీ ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. కనబడే అవయవాలైనా కనబడని అవయవాలైనా అన్నీ ఎలా పనిచేయాలి? ఐక్యత కలిగి పనిచేయాలి. ఇది వాళ్ళే కనపడాలా, మేము కనపడకూడదు సంఘంలో, వాళ్ళే పాటలు పాడాలా? గాడి తడిచినట్టు అరుస్తావు నువ్వు పాడెత్తితే. మళ్ళీ నువ్వేమంటావు? వాళ్ళే పాడాలా అంటే నువ్వు పాడితే ఎవరుంటారా బాబు? దేవుడు కొంతమందిని పెడతాడు, వాళ్ళు పాడుతూ ఉంటారా? సంతోష చప్పట్లు కొడదాం. ఇందాక భాష చక్కగా పాడుతున్నారు, కూర్చో చప్పట్లు కొట్టుకోలే. దేవుడు ఎవరికిచ్చిన ఘనత, ఎవరికిచ్చిన వైభవం వాళ్ళకు ఉంది. దాన్ని సంతృప్తి పడాలి, సంతోషపడాలి. వాళ్ళే కనపడాలా? నేను కనపడట్లేదు. నిన్న కాకమని వచ్చినాడు మందిరానికి, వాడికి పాటిస్తున్నాడు. నిన్న కాకమని వచ్చినాడు, వాడు కనపడుతున్నాడు. నిన్న కాకమని వచ్చినాడు. నేను ఎప్పటి నుంచో నేను కనపడట్లేదంట. అందుకని చెప్పి గుండె అలిగి బయటకు వచ్చిందంట, కిడ్నీలు అలిగి చెప్పు గట్టిగా బయటకు వస్తే వాళ్ళ సపోర్ట్ కొంతమంది ఉంటారు కదా. గుండెకి సపోర్ట్ ఎవరు వచ్చారు? నేనుంటే కదా.
లబ్బు డబ్బు లబ్బు డబ్బు. ఇప్పుడు లబ్బు ఆగిపోయింది, ఓన్లీ డబ్బే. డబ్బు 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 అని నేను కొట్టుకుంటేనే కదా వాడు బతుకున్నట్టు. నేను ఆగిపోతే పరిస్థితి పాడెక్కడాడు. నన్ను నీ మధ్య నాకు నేను గుర్తింపులు ఇవ్వట్లేదు. ఏం లేదండా, నేనంటే గుర్తింపు లేదు సంఘంలో. నేనంటే చెప్పు, కోరుకోవట్లే. ఏమి ఎరగనట్టు కూర్చున్నాం ఎందుకు? కోరుకుంటాం కదా. నాకు గుర్తింపు లేదు, నాకు ఘనత లేదు, సంఘం నాకు విలువ లేదు, నాకు సంఘంలో ఒక పేరు లేదు, నా పేరు పెట్టి పిలవట్లేదు అని గుండె ఏం చేసింది, బయటకు వచ్చిందండి. ఇంకా నేను కనపడాల జనాలకి. ఎట్టట నేను కనపడాల జనాలకని బయటకు వచ్చిందంట. గుండె నీకు సపోర్ట్ నేను చేస్తాను, కిడ్నీలు కూడా బయటకు వచ్చినాయంట. నీకు సపోర్ట్ నేను కూడా ఉంటాను. ఏంది మనం కనపడకపోవడం ఏంటి, వాళ్ళే కనపడడం ఏంటి? ఇంకా దానికి వాళ్ళేనా? ఇంకా ఏంది, పాటలు పాడాలన్న వాళ్ళే, పరిచయం చేయాలన్న వాళ్ళే, కెమెరాలు పెట్టాలన్న వాళ్ళే, సౌండ్ సిస్టమ్ పెట్టాలన్న వాళ్ళే, అంతా వాళ్ళేనా? ఇంకా మేము పనికిరామా? బయటికి రా అనగానే కిడ్నీలు బయటకు వచ్చింది, గుండె బయటకు వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి కొట్టుకుంటుంది. దేవుడు ఎక్కడ ఏది లోపల ఉంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది దేవుని తెలియదా? సమస్త అవయవ నిర్మాణకుడు ఆయన కదా, అని తెలియదా? గుండె బయటకు వచ్చి కొట్టుకుంటుంది. డబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అనుకో. దారిని పోయి పిల్లోడు చూశాడు, ఇదేదో భలే ఉందిరా అనుకొని చిన్న ఫినిష్ తీసుకుని ఏం చేశాడు? చెప్పు 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 ఫినిష్ తీసుకుని ఏం చేశాడు? భలే భలే కొట్టుకుంటుంది, ఇది భలే ఉందని చెప్పేసి ఫినిష్ తీసుకొని కొట్టాడు. ఏమైంది? ఆగింది, పాడెక్కింది. కిడ్నీలు రెండు బయట కనపడుతున్నాయి. ఏవి? కిడ్నీలు. దాటిపోతున్న కుక్క చూసింది, ఒరే ఇడ్లీలు భలే ఉన్నాయని చెప్పి కారం పొడి వేసుకుంది. ఇప్పుడు చెప్పండి, నేను కనపడాలా, నేను సంఘంలో కనపడాలా, జనాలకు నేను తెలియాలా, ఫ్యాన్ల మీద నా పేరు ఉండాలా, స్టాండ్ మీద నా పేరు ఉండాలా, డేక్షల మీద నా పేరు ఉండాలా, 100 పదాలు ఇచ్చా నేను, నన్ను చదివించు అంటే ఎట్ట? అర్థమవుతుందా? అవుతుంది అవుతుంది. మీకు కావాలా? మీరు కూడా చాలామందికి అర్థమయ్యేటట్టు చెప్పాలా. అందుకని దేవుడికి తెలుసు ఎవరు కనపడాలో, ఎవరు కనపడకూడదో, ఎవరు లోపల ఉండాలో, ఎవరు బయట ఉండాలో, ఎవరు ఏ పని చేయాలో వాళ్ళ పిలుపుని బట్టి, వాళ్ళ ఏర్పాటును బట్టి దేవుడు నిర్ణయించి పెడతాడు. నిర్ణయించిన దాంట్లో మనమంతా ఎలా పనిచేయాలి? ఐక్యత కలిగి పనిచేయాలి. ఈ ఐక్యతను కలుగు చేసేది ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. కూడా చెప్పులు గట్టిగా, ఎండిన ఎముకలారా అని ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఆ ప్రవచనానికి ఏమైనా ఎముకలన్నీ ఒక దగ్గరికి వచ్చాయి. ఆ తర్వాత మరల ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. జీవ ఆత్మ వానిలోనికి ప్రవేశించి ఒక మహాసైన్యం నిలబడింది. కూడా చెప్పులు గట్టి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి మనకేం కలుగు చేయాలట? ఐక్యత, యూనిటీని కలుగు చేయాలి. ఇప్పుడు సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి, పతనమైపోతున్నాయి, ఎందుకు చీలిపోతున్నాయి, ఎందుకు ధూళిగా మారుతున్నాయి, ఎందుకు మట్టిపెడలు ఒకదానితో ఒకటి ఎందుకు కలుసుకోవట్లేదు అంటే, ఈ భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళలో ఐక్యత అనేది కనబడట్లేదు. ఎంతవరకు పేరు సంపాదించుకోవాలా, నా పేరు కనపడాలా, నాకు సన్మానాలు కనపడాలా, నేను నాకు ఘనతలు కనపడాలా, చెప్పాగా నేను కనపడాలా అనే కోరికలు ఎక్కువైపోయినాయి. ఇంకొక మాట చెప్పమంటారు వద్దంటారు? చెప్పడానికే కదా వచ్చింది. వర్షం వల్లే వచ్చాను నేను కూడా. చివరి మాట గడి సభలు కొట్టు. ఎందుకంటే ఈ సంఘంలో ఈ రోజున జరుగుతున్న తంతు కొంచెం ఐక్యతగా ఉండాలని చెబుతున్నా. చిన్న ఉదాహరణ, ఈ దెబ్బతో కనబడాలన్న కోరిక చచ్చిపోవాలంతే. నేను బయటికి కనపడాలా, నన్ను చూడాలా జనాలు అనుకున్న కోరిక సమాజ్ చేయబడాలంతే. ఒక చిన్న మాట చెప్తా. ఒక రోజున ఉప్పు బావ, ఏ బావా? నేను విన్నది కరెక్టే. ఉప్పు బావ కరేపాకు బాగు ఫోన్ చేసిందంట. ఏ బావకి? కరేపాకు బావ. నేను చెప్పేది అర్థం ఉంటే చెప్తాను, అర్థం లేకపోతే చెప్పను. కరేపాకు బావు ఫోన్ చేసిందంట. ఏమని? బావా అని ఏడుస్తుందంట. ఏం బావా ఏడుస్తున్నావు ఏంటి బావా? ఏమైంది బావా అంటే, ఇక్కడ చికెన్ వండారు, మటన్ వండారు, చేపల కూర చేశారు, వంకాయ కూడా చేశారు, సాంబారు కూడా చేశారు, పప్పు. ఏమైంది బావా? అందరు తిన్నారు బావా. ఏముందిరా అంటున్నారు కానీ ఒక్కడైనా ఉప్పు బాగుందన్నాడా బావా? ఎటట? ఒక్కడైనా ఉప్పు బాగుందన్నాడా?
చికెన్ బాగుందంటున్నాడు, మటన్ బాగుందంటున్నాడు, చేపలు బాగుందంటున్నాడు, గోంగూర బాగుందంటున్నాడు, బోటుకూర బాగుందంటున్నాడు, ఉప్పు బాగుందని ఒక్కడన్నాడు బాబా. ఉప్పు ఏమంటే అన్నేసి చూడు, ఈ తెలుసు బాగానే వాక్యం తెలియదు కానీ అన్నేసి చూడు నన్నేసుడు, ఉప్పు లేకపోతే రుచి వచ్చిద్దా బావా? అసలు నేను లేకపోతే సంఘానికి రుచి ఉంటుందా బావా? అసలు నేను లేకపోతే చెప్పు, అసలు నేను లేకపోతే ఈ మైక్లో వచ్చాయి బావా, అసలు నేను లేకపోతే ఈ బాక్సులు, అసలు నేను లేకపోతే ఈ ఫ్యాన్, అస్సలు నేను లేకపోతే రుచి వచ్చేదే బాబా ఈ కూరకి. ఒక్కడన్నా నాకేం లేదు సంఘంలో చెప్పు, నాకేం లేదు, గుర్తింపు లేదు బావా. ఇంత చేశాను బావ నేను, అందుకని బావా ఇంకా కరగకూడదు అనుకుంటున్నాను బావ నేను. ఎట్టట ఇంకా నేను కరగకూడదు. ఏం చేస్తావు? గట్టిగా ఇంకా గట్టిగా ఎట్టుంటా నేను, ఇంకా కరగని. ఏం బ్రదర్ మందిరానికి రా, ఏమమ్మా పరిచయం చేద్దరా, సాపులు ఎద్దరా, కుర్చీలు ఎద్దరా, నేను ఇంకా చెప్పు, నేను హట్ అయిపోయా. ఇంకా నేను కరగని ఇంకా ఉండిపోతా. ఇంకా కరగను బావా అని చెప్పి ఏడ్చిందంట. అటుపక్క కరేపాకు బావ ఏడవడం స్టార్ట్ చేసిందంట. బావా చూసావు బావా, నా ఏడుపు వినే లోపల నీకు ఎంత ఏడుపు వచ్చింది బావా? బావా ఇది నీ ఏడుపు విని కాదు బావా, ఇది నా ఏడుపు బావా అనేది. నీకేమైంది బావా? బావా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కరిగిపోయావు, అరిగిపోయావు, వారి కడుపులు పోయావు, నోటికి ఏం తెచ్చావు? రుచి తీసుకొచ్చావు. బావా నేను కనబడిన ఎక్కడ పడేస్తున్నాను? నన్ను కుర్తికుండలో పడేస్తున్నాను బావా. నువ్వు కనపడకపోవడమే చెప్పు, నువ్వు కనపడకపోవడమే బెటర్ బావా. నేను కనబడినా ఇప్పుడు చెప్పండి, సంఘంలో మేము కనపడాలన్న వాళ్ళలో చెప్పండి, ఇంకా సచ్చినా చెప్పండి మీరు. ఇచ్చేది రూపాయి, బడాయి మాత్రం 10 రూపాయలు. ఇటు చేసే బడాయి ఒక డొక్కు కూర్చో ఒకటి ఇచ్చాడు, దానికి ఇటంటట. ఎందుకని కనబడాలి? కొన్ని చోట్లకు పోతే ఫ్యాన్లకు పేర్లు, కుర్చీలకు పేరు ఎందుకు? అందుకే బావా నువ్వు కనబడకపోయినా అరిగిపోయావు, కరిగిపోయావు, కడుపులోకి పోయావు, అందరి నోళ్ళకేం తెచ్చావు? రుచి తెచ్చావు. బావా కనబడిన ప్రయోజనం లేదు బావా, తీసి అక్కడ ఏం చేశారు? అందుకని బావా కనబడాలని ఎప్పుడు చెప్పాలా? కనబడాలని ఎప్పుడు అనుకోవద్దు బావా. కనబడకుండా మరుగ్గా ఉంటేనే మంచిది. అందుకే బైబిల్ మహోన్నతుని ఎప్పుడా పైన కూర్చుంటావా? మహోన్నతుని చాటునే ఉండాల, చాటునే ఉన్నాను. కనబడాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎప్పుడు మనం చాటున మరుగున ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో పెడతాడు. కొడు చప్పులు గట్టిగా. నేను కనపడాలంటే ఇంకా పోస్టర్ ఒకటి వేయాలా. ఏ పోస్టరు? కనబడుట. మీకు బాగా కనెక్ట్ అయినట్టున్నారా? కనబడాలి అనుకున్న వాడికి ఒక పోస్టర్ రెడీ చేసి పెట్టుకోవడమే. కనబడుట లేదు. పోలీస్ స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అంటించుకోవడమే. వద్దొద్దు, మనకొద్దు. దేవుడు మనకి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం ఏమైపోవాలా? మరుగైపోవాలా. కనబడాలని ఎప్పుడు మనం కోరుకోకూడదు. కనబడాలి, నేను కనపడాలి, నా భక్తి కనపడాలి, నా ప్రార్థన కనపడాలి, నేనేంటో కనపడాలి, నేనెవరో చూడాలా అని చెప్పి మనకొద్ద ఎన్ని. మనలో యేసయ్య కనబడాలా, మనలో యేసయ్య ప్రత్యక్షం అవ్వాలి. కానీ యేసయ్యకు మనం వేదికగా మారాలి. కానీ యేసయ్యని వేదికగా మనం చేసుకోకూడదు. మరుగై ఉండాలి. ప్రతిదానికి కనబడాలి. ఫ్యాన్లు అయితే ఫ్యాన్ మీద 3 రెక్కలు ఉంటే 3 పేర్లు. అల్లం, బెల్లం, సుబ్బారావు అంట. అల్లము, బెల్లము, సుబ్బారావు. ఏంది బ్రదర్ అంటే అల్లం ఇంటి పేరంట, సుబ్బారావు ఆయన పేరంట, బెల్లం వ్యాపారం పేరంట, ఇంకా 4-5 ఉంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు అవి కూడా రాస్తారు. ఎందుకు దరిద్ర అలవాట్లు? నేను చెప్పేది మంచిదే కదా? ఇప్పుడు చెప్పండి, కనబడాలి అనుకున్న వాళ్ళు లేరు అనండి. ఇంకా అనరు.
ఇంకా అనరు మన క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలమి. ఈ అవయవాలన్నీ ఎలా పనిచేయాలి? ఐక్యత. ఈ ఐక్యతకి కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మ కలిగించు, ఆత్మ లేనివాడు భేదాలు కలుగు చేస్తాడు, ఆత్మ కలిగిన వాడు ఐక్యతను కలుగు చేస్తాడు. వర్షం ఏం చేస్తున్నాయంటే చీలిపోయిన నేలని కలుపుతుంది, ధూళిని బురదగా చేస్తుంది, మట్టి బట్టలు ఒకదానితో ఒకటి అంటుకుంటట్టు చేస్తాయి. అందుకని ఇప్పుడు యేసయ్య మన దగ్గరికి ఎట్లా వస్తాడు చెప్పండి? వర్షం వలె. ఆ వర్షం ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఓకే, మొదటికి ఎలా వస్తాడు మన దగ్గరికైనా? రాజు వలె వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మన మొర్రకి ఉత్తరం ఇచ్చి మన ముందు నడిచి ప్రాకారాలని పడగొడతాడు. రెండవదిగా ఎలా వస్తాడు? విమోచకుడుగా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మనలో ఉన్న భక్తిహీనతని తొలగించి యథార్థమైన, సంపూర్ణమైన, నిష్కలంకమైన సద్భక్తిని మనలో కలుగు చేస్తాడు. మూడవదిగా వర్షం వల్లే వస్తాడు. మనల్ని ఏం కలుగు చేస్తాడు? ఒక ఐక్యతను కలుగు చేసి మనల్ని సంపూర్ణతలోకి తీసుకొని వస్తాడు. ఈ క్షయమైపోయే శరీరాన్ని అక్షయతలోకి తీసుకొస్తాడు, మర్త్యమైపోయే శరీరాన్ని అమర్త్యతలోకి తీసుకొస్తాడు, ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మారుస్తాడు. ఆత్మ వర్షములో మనం ఉండేటట్లుగా, ఆత్మ చేత నడిపించబడేటట్టుగా ఆత్మ కలిగించు ఐక్యతను కలుగు చేస్తాడు. ఒక రోజున ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశములకు వచ్చి ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అనే స్వరం వినబడ్డప్పుడు ఈ ఆత్మ ఏ సంఘములో పనిచేస్తుందో, ఏ కుటుంబంలో పనిచేస్తుందో, ఏ వ్యక్తిలో పనిచేస్తుందో ఆ ఆత్మ ద్వారా ఆ సంఘం, ఆ కుటుంబం, ఆ వ్యక్తి పెళ్లి కుమార్తెగా మార్చబడి ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘమండలం మీదకి వెళ్ళిపోతారు. అక్కడ 7 ఏళ్ల విందులో పాల్గొంటారు. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన చేస్తారు. ఆ తర్వాత నిత్యములో ప్రభుతో కూడా ఉంటారు. అందుకని ఆయన రాజు వలె, విమోచకుని వలె, ఆ వర్షము వలె త్రియేక దేవుడు మన యొద్దకు వచ్చి ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదించునుగాక, ప్రతి స్థలములు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రతి స్థలములు ఆశీర్వదించునుగాక. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా?